హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. బేసిక్గా ప్రకృతిని ప్రేమించే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ప్రకృతితో జీవించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మనం చెట్లు పెంచుకోవడం వేరు, మనల్ని చూసి ఆల్మోస్ట్ ఒక 1000, 2000, 10,000, 20,000 మంది వాళ్ళ ఇంట్లోనే చెట్లు పెంచుకోవడం, ఒక్క మొక్క కూడా నాటిన వాళ్ళు ఇప్పటి వరకు ఆవిడని చూసి వాళ్ళ ఇంట్లో గార్డెనే తయారు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో షీ ఇన్స్పైర్డ్ మీ ఎ లాట్. మన చుట్టూ మన ఇంట్లో ఉన్న ప్లేస్ని మనం అందంగా, అలానే ఆక్సిజన్ మనం ఎలా పెంచుకోవచ్చు అనే విషయం కూడా ఐ లెర్న్డ్ ఫ్రమ్ హర్. అంటే ఆవిడని చూసి నేను నేర్చుకున్నాను ఈ విషయాలన్నీ. ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉంటుంది, పేరుకు తగ్గట్టుగానే షీఈస్ రియల్లీ ఏ మ్యాడ్ గార్డెనర్ అనమాట. మాధవి గారు ఉన్నారు ఈరోజు నాతో పాటు. చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే ఖచ్చితంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో మ్యామ్. హలో మా, ఎలా ఉన్నారు? గుడ్. నేను చెప్పేస్తాను అసలు. చెప్పు. యూ లుక్ టూ గుడ్. అప్పుడెప్పుడో ఇంటర్వ్యూస్ చూసాను నేను. అప్పటి నుంచి ఇప్పటికి 6 సంవత్సరాల క్రితం యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా అందంగా ఉన్నారో, ఇప్పుడు దానికి ఇంకా కొంచెం రెట్టింపై అంతే అందంగా కనిపిస్తున్నారు. అందం అంటే అపియరెన్స్ కాదు, లోపల కూడా ఐఎమ్ యాజ్ ఎనర్జెటిక్ యాజ్ దెన్. అప్పటి నుంచి ఇప్పటికి అంతే ఉంది. అంతే. వాట్ ఈస్ దట్ సీక్రెట్? ఎప్పుడు హ్యాపీగా ఉంటే అది రిఫ్లెక్ట్ అవుతుంది మన మొహంలో. ఓకే. సో చిన్న చిన్న వాటి నుండి మనం పొందామనుకోండి ఆనందాలు, సో యూ విల్ ఆల్వేస్ బీ హ్యాపీ. ఆబ్వియస్లీ ఎప్పుడు బ్యూటిఫుల్గానే కంటిన్యూ అవుతుంది. బట్ ఇది కూడా ఒక రీజన్ ఏమో అనుకుంటాను నేనైతే. మేబీ ఎప్పుడు ఎంగేజ్డ్గా ఉంటాం, ఇంకో థాట్ లేకుండా. ఏదో ఒకటి ఏం చూసినా ఏదో పని ఉంటుంది. సో ఇంకొక థాట్ ప్రాసెస్ రన్ అవ్వదు మనకి. వీఆర్ ఆల్వేస్ ఎంగేజ్డ్. అది ఉండడం వల్ల ఇంకొంచెం మేబీ లోపల ఆలోచనలు ఏమి ఉండవు కాబట్టి ప్రశాంతంగా ఉంటే అది స్ట్రెస్ ఫ్రీ. మాధవి గారు, నాకు ఒక క్వశ్చన్ ఉండేది ఎప్పుడు, అంటే ఇన్ని చెట్లు చూసిన తర్వాత ఐ వాంట్ టు నో, ఫస్ట్ మొక్క మీరు నాటింది ఇప్పటి వరకు మీకు గుర్తుందా? గుర్తులేదు. ఆల్మోస్ట్ వచ్చిన ఇంటర్వ్యూ చేసిన వాళ్ళలో హాఫ్ ఆఫ్ దెమ్ అడుగుంటారా? గుర్తుండదు. కాకపోతే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ కదా, మేబీ ఏ రోజో ఏదో పెంచుంటాను. అంతేనా? చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. బట్ మనకి టైం ఎప్పుడు వచ్చిందంటే ఆఫ్టర్ మై మ్యారేజ్. ఇంటర్మీడియట్ కూడా బాటనీ కాబట్టి ఉండేవి, ఇంట్లో ఉండేవి కాబట్టి నా మొక్కలు అని కాదు, మొత్తం మీద ఉండేవి, జస్ట్ అలా ఉండేది. కానీ మీకు స్పెసిఫిక్ గా ఇంట్రెస్ట్ వచ్చింది మాత్రం ఆఫ్టర్ మ్యారేజ్, వెన్ ఐ వాజ్ ఫ్రీ. అప్పుడు ఇలా పెట్టుకున్నా. ఇది కాదు, ఇది ఈ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకున్నప్పటి నుంచి ఇది స్టార్ట్ అయింది. బట్ ఆరెల్స్ ఉండేవి, నేను ఎక్కడున్నా ఉండేవి, బట్ ఆర్నమెంటల్స్ అండ్ ఫ్లవర్స్ అలా ఉండేది. బట్ గార్డెన్ అయితే, ఫుడ్ అయితే ఇక్కడే. ఫుడ్ మీకు మీరే వండుకోవడానికి ప్రిపేర్ చేసుకునేదైతే వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అవి మాత్రం ఫుడ్ గార్డెన్ ఇస్ హియర్. ఇంకా వేరే వేరే మేనేజ్ చేస్తున్నారు. మా చిన్న ఫామ్ తీసుకున్నాము రీసెంట్లీ, అక్కడ కూడా కొన్ని వస్తాయి. ఓకే. సో నాకు ఈ క్వశ్చన్ ఎప్పుడూ ఉంటుంది, మనల్ని చూసి ఒకరు ఇన్స్పైర్ అవ్వడం వేరు, మనల్ని చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ ఇంట్లో మనకి నచ్చినట్టుగా వాళ్ళ దగ్గర మనల్ని చూసి ఓకే మాధవి గారు ఇలా చేశారు, సో నేను ఇలా చేస్తే బాగుంటుంది అని ప్రిపేర్ చేసుకునే వాళ్ళని ఐ హ్యావ్ సీన్ పీపుల్. మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అనే వాళ్ళు మీకు కూడా తెలిసే ఉంటుంది కదా. సో వాళ్ళని చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి స్టార్ట్ చేయడం కాదు, వాళ్ళు కూడా ఇన్స్పైర్ చేస్తున్నారు. ఓకే. సో వాళ్ళు కూడా వాళ్ళ గార్డెన్ చూసి ఇంకో 10 మంది వాళ్ళ చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కూడా ఇన్స్పైర్ చేస్తున్నారు. దట్ ఈస్ మోర్ ఇన్స్పైరింగ్. అవునా? ఇప్పుడు ఒకళ్ళని చూసి మనం నేర్చుకోవడం కాదు, మళ్ళీ చూసి చేయటం వల్లే వాళ్ళని చూసి ఇంకో 10 మంది చేయటం, దట్ ఇస్ యాక్చువల్లీ ఒక చైన్ ఫామ్ అవుతుంది కదా. సో అది ఎంత చేంజ్ తీసుకురావచ్చు. నిజంగా చాలా గొప్ప చేంజ్ మీ దగ్గర స్టార్ట్ అయింది. మీ దగ్గర అలా అని అన్నాను కానీ, బట్ ఇనీషియల్ డేస్లో మనం యూట్యూబ్ స్టార్ట్ చేయటం అండ్ ఈ నీష్ పెట్టడంలో స్టార్టింగ్లో ఉండటం వల్ల మైట్ బి ఎస్. సో గార్డెనింగ్ చేస్తూ ఉంటారు కదా, నాకు ఎప్పుడు ఈ ట్రీస్ని లవ్ చేసే వాళ్ళతో ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇట్స్ లైక్ మీకు ఆ బాండ్ ఉంటుందా? మీరు మాట్లాడతారా చెట్లతోటి? అంటే వాటికి పేర్లు పెట్టుకుంటారా స్పెసిఫిక్గా? పేర్లు అయితే నేను పెట్టను కానీ బాండ్ ఉంటుంది. ఓకే. మనం మాట్లాడక్కర్లేదు కూడా. హౌ యూ ఫీల్ అనేది వాటి మీద రిఫ్లెక్ట్ అవుద్ది. వెన్ యూఆర్ సాడ్ ఆర్ సంథింగ్ ఆర్ మూడీగా ఉన్నా, లేకపోతే మన ఆరా డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు మన గార్డెన్ కూడా అలా చికాక్గా ఉంటుంది. మనం ఎప్పుడైతే సంతోషంగా ఉన్నామో మూడ్, అఫ్కోర్స్ ఇక్కడికి వచ్చినాక వాటి వల్ల ఆనందం వస్తుంది, బట్ ఇంకేమన్నా మనల్ని ఎఫెక్ట్ చేసి మనం బాగాలేనప్పుడు అది రిఫ్లెక్ట్ అవుతుంది.
ఓకే. అండ్ బాండ్ ఉంటుంది. యూ నీడ్ నాట్ స్పీక్, బట్ బాండ్ ఉంటుంది. ఓకే. అండ్ అప్పుడప్పుడు మాట్లాడతాం కూడా, అప్పుడప్పుడు బెదిరిస్తాం కూడా. అందరూ చేస్తారు, నేనే కాదు. గార్డెన్ ఉన్న వాళ్ళందరూ చేస్తారు. అంటే ఇఫ్ దిస్ ఇస్ నాట్ పర్ఫార్మింగ్, దాన్ని బెదిరించారు. మన పిల్లల్ని నువ్వు అన్నం తినకపోతే నేను వెళ్ళిపోతాను ఓకే. ఏదో అంటాం కదా, బ్లాక్ మెయిలింగ్ సేమ్ వే. అలాగేమన్నా నువ్వు పుయ్యకపోతే నేను పీకేస్తాను, లేకపోతే ఇంకోటి తెచ్చేసుకుంటాను, లేకపోతే కుదరదు, అలాంటివి ఉంటాయి. వర్కౌట్ అవుతాయా? ఎస్, మీరు యూ ట్రై అండ్ టెల్ మీ. ఓకే. ఇంటి దగ్గర మీకు ఏదన్నా అవ్వట్లేదు అనుకో పని, అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన రానప్పుడు యూ బ్లాక్ మెయిల్ ఇట్. ఆబ్వియస్గా మీకు వెంటనే రిజల్ట్ వస్తుంది విత్ ఇన్ అ వీక్. ఓకే. లవ్ కంటే బ్లాక్ మెయిల్ ఎక్కువ వర్కౌట్ అవుతుంది అంటారు. లవ్ ఆల్సో వెన్ వీ గో, అలా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు మనం టచ్ చేస్తాం కదా, దట్స్ ప్యాంపరింగ్. సో మనం మాట్లాడటం అది ఒక రకమైన కనెక్షను. మనం అందరూ మాట్లాడక్కర్లేదు. మనం వాటర్ చేస్తాం, రోజు కనపడతాం, మన మాటలు. ఇప్పుడు నేను మాట్లాడుతానా, వాటితో కూడా మాట్లాడుతున్నాయి అనుకుంటాం. సో ఇప్పుడు మనం కుక్క పిల్లలు ఇంట్లో పెట్స్ ఉంటాయి కదా, సో మనం ఏదైనా ఫోన్ మాట్లాడినా వాటితో అనుకుంటే కదా. సో మన వాయిస్ కానీ మన అన్ని అబ్జర్వ్ చేస్తాయి వాటికి, అంటే ఆ సెన్స్ ఉంటుంది. నేను అనుకోవటం కాదు, ఉంటది ఫస్ట్ షూర్. లైక్ ఇఫ్ ఇది లేని వాళ్ళకి అర్థం అవ్వకపోవచ్చు, పిచ్చిగా ఉండొచ్చు, బట్ ఉంటది, తప్పకుండా ఉంటది. అండ్ అవి మనకి తెలుస్తుంది కూడా. సమ్ టైమ్స్ ఏంటంటే సడన్ గా ఎప్పుడన్నా ఊరి నుంచి వచ్చినప్పుడు, ఎక్కడన్నా ఎవరికైనా అప్చెప్పి వచ్చినప్పుడు, అవి ఏమన్నా వడిలిపోయినా లేకపోతే డల్ గా ఉంటే దుఃఖం వచ్చేస్తుంది నాకు. వెరీ సెన్సిటివ్ అయిపోతాం. అయ్యో ఇలా అయిపోయిందంటే, ఇలా చేశారు, నీళ్ళు పోయలేదో, లేకపోతే డల్ గా ఉన్నాయి అని మనం బాధపడితే, అది వెనకాల నుంచి మనల్ని తట్టినట్టో, ఏదో ఒక వైనో కానీ కొమ్మో, ఇట్స్ ఓకే అన్నట్టు యూ విల్ ఫీల్ దట్. అది మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. లైక్ ఏదో ఒక తీగ ఉందనుకోండి, అది గాలికే వాలొచ్చు, బట్ మనకి ఏమనిపిస్తుంది అంటే ఇట్స్ ఓకే, విల్ బౌన్స్ బ్యాక్, డోంట్ వరీ, యువర్ బ్యాక్ ఉంటాయి. కానీ అలా వదిలిపెట్టి వెళ్ళగలరు ఎవరి దగ్గర? కొన్నిసార్లు తప్పదు కదా. ఇప్పుడు ఏ ఫ్యామిలీ ట్రిప్ ఉంటుంది, ఇప్పుడు మొత్తం 320 మొత్తం ఉండలేం కదా, యూ కాంట్ స్టే కదా. సో ఎప్పుడన్నా వెళ్ళాల్సి వచ్చినప్పుడు వదిలి వెళ్తాము. సో అలాంటప్పుడు వెళ్ళి కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఫస్ట్ లో ఇనీషియల్ గా లైక్ భయం వేసేది, ఇల్లు ఎలా చేస్తారేమో అని. బట్ ఇప్పుడు పర్వాలేదు, అలవాటు అయిపోయిన వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి తెలుసు కదా, పర్లేదు. వాటికి బాగలేకపోవడమే కాదు, మనకి బాగలేకపోయినా కూడా తెలుస్తుంది. ఆ స్ట్రెస్ ని అవి తీసేస్తాయి. అవును, అది ఆరా అంటాం కదా. సో వాటి ఆరా మనకి వస్తుంది, వి అట్రాక్ట్. మన ఆరా అవి కూడా అట్రాక్ట్ చేస్తాయి. సో అది మ్యూచువల్. అందుకనే మనం పొద్దున్నే వచ్చాం అనుకోండి, హ్యాపీగా ఎర్లీ మార్నింగ్ వచ్చి కొంతసేపు ఉన్నామంటే చాలా బాగా రిఫ్రెషింగ్ అండ్ రీఛార్జింగ్ లాగా ఉంటుంది. హోల్ డే అంతా ఇదే వైబ్ మనం క్యారీ చేస్తాం. ఓకే. సో ఈ ఇంట్రెస్ట్ మీ చైల్డ్హుడ్ వల్ల, లేకపోతే మీ సరౌండింగ్స్ చూస్తున్నప్పుడు కానీ, మీ ఫ్యామిలీని చూసి కానీ, ఇలాంటి ఒక బాండ్ పెంచుకుందాం అనే ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? మనం ఏమనుకుంటే అవ్వదు. ఓకే. అలాగా ఏమంటాము, మనకు తెలియకుండానే విల్ గెట్ ఇన్ టు ఇట్. అంతే. ఒక మొక్క పెంచుకున్నా అంతే. మీరు ఒక మొక్క పెంచుకున్నా కూడా రోజు వాటర్ చేసి, అంటే మీరు ఇన్వాల్వ్ అవ్వుతూ చేస్తే, మెకానికల్గా కాదు, హోల్ హార్టెడ్లీ విత్ ఆల్ యువర్ సెన్సెస్. ఇఫ్ యు ఆర్ రైజింగ్ అ ప్లాంట్, అప్పుడు యు ఆర్ కనెక్టెడ్. ఓకే. ఒక మొక్కని తీసుకొచ్చి, ఫస్ట్ మొక్క ఏదైనా ఒక మొక్కని తీసుకొచ్చి మీరు అది కష్టపడి పెంచారు, బట్ సమ్హౌ వర్కౌట్ అవ్వలేదు, మీరు ఫీల్ అవుతారా? అంటే అది వర్కౌట్ అవ్వలేదు, చనిపోయింది అని చెప్పేసి ఫీల్ అవ్వటం అంటే బాధ వస్తుంది. లైక్ ఇనీషియల్గా అయితే, ఎప్పటి నుంచో ఉన్న మొక్క అయితే మాత్రం దుఃఖం వస్తుంది. ఎందుకంటే చాన్నాళ్ళ నుంచి ఉంది, ఇది సడన్ గా ఎందుకు ఇలాగ అయిందని బాధ వస్తుంది. అట్లా తిరిగిపోతే మనకు తెలీదు. అలా అవటం అంటే ఎప్పుడైనా ప్రూనింగ్ అది చేస్తూ ఉంటాం కదా, తెలియకుండా ఒక మొక్క కాకుండా ఇంకొక మొక్క హెల్పర్స్ లేకపోతే ఎవరైనా కట్ చేస్తారనుకో, అది మళ్ళీ గ్రో బ్యాక్ అవుతుంది అని తెలుసు. కానీ ఒక టింగ్ మన కంట్లో నీళ్ళు కోపం వచ్చినా వాళ్ళు ఏమనలే, వాళ్ళకి తెలీదు. అండ్ అది మళ్ళీ పెరుగుతాయి కొమ్మలే కదా అని మనకు తెలిసినా అది వస్తే ఏడుపు వచ్చేస్తుంది. సో యు ఆర్ సో కనెక్టెడ్ విత్, అంత సెన్సిటివ్ అయిపోతాం. ఎలాంటి వాళ్ళైనా
వెన్ వీఆర్ క్లోజ్ టు నేచర్ అంత సెన్సిటివ్గా అయిపోతాం అన్నమాట. బట్ ఆర్గానిక్గా మొక్కలు పెంచాలనే థాట్ ఇట్స్ లైక్ మనం ఏదైనా తిండి తింటున్నామంటే ఆల్మోస్ట్ 80% ఆఫ్ ఫుడ్ మిల్క్తో సహా చిన్న పిల్లలకి ఇచ్చేది కూడా కల్తీ అయిపోయింది. భయం వేస్తుంది జనాలందరికీ. అంత ఆర్గానిక్ ఏదైనా పెంచుకొని మనంతట మనం చేసుకొని తినే ఓపిక ఎవరికి ఉండట్లేదు. టైం ఉండట్లేదు మెయిన్. టైం లేదు. హెల్త్ కంటే ఏది ఇంపార్టెంట్ అని. అవును, అది రియలైజేషన్ వస్తుంది. అసలు యాక్చువల్గా ఫుడ్ గార్డెన్ స్టార్ట్ చేయటం కూడా అంతే. లైక్ పువ్వులును ఇవన్నీ పెంచుతున్నాం కదా, ఫుడ్ కూడా అంతే. ఏదైనా విత్తనం పెట్టినా మొక్క తెచ్చినా దాన్ని రేస్ చేయటం లేకపోతే పెంచడం వల్ల అది మనం చూపించే దాని వల్ల రిజల్ట్ ఒకటే. అది కూరగాయ మొక్క అయినా పూల మొక్క అయినా లేకపోతే అలాంటి ఆర్నమెంటల్ ప్లాంట్స్ అయినా. సో వై నాట్ గ్రో ఫుడ్ ఫర్ ద ఫ్యామిలీ వితౌట్. అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు, న్యూస్ పేపర్స్ అండ్ టీవీస్ ఉండేవి కదా. ఓకే, ఇవి వింటా ఉండేవాళ్ళం, లైక్ పెస్టిసైడ్స్ వల్ల క్యాన్సర్స్ వస్తున్నాయి ఇవన్నీను. సో అంటే ఐ వాజ్ ఫ్రీ ఆల్సో అట్ దట్ టైం. పిల్లలు స్కూల్ వెళ్తున్నారా, స్కూల్ అయిపోయినాయో అప్పుడు టైం దొరికింది కదా. సో వేరేవి చేసే బదులు వై నాట్ అన్నట్టు ఇంకా ఇందులో ఇన్వెస్ట్ చేయటం కేవలం లైక్ ఫ్యామిలీకి పెస్టిసైడ్ ఫ్రీ ఫుడ్ ప్రొవైడ్ చేయటం కోసమే స్టార్ట్ చేశాను. అండ్ అది రిజల్ట్స్ లైక్ వీటిలానే ఉంది సేమ్ అనేది కాబట్టి ఒకటి అలా. ఇప్పటి వరకు మీ ఫ్యామిలీలో హెల్త్ ఇష్యూస్ వచ్చిన? హెల్త్ ఇష్యూస్ అంటే వేరే ఏమీ రావు నాకు. లైక్ ఐ హ్యాడ్ సర్టెన్ స్ట్రెస్, అదే మా ఆటో ఇమ్యూన్ ఒకటి డయాగ్నోస్ అయింది. బట్ నౌ ఐఎమ్ ఓకే. ఓకే, నేనేమంటానంటే ఆర్గానిక్ ఫుడ్ తింటున్నారు కదా, ఈ ఫుడ్ వల్ల మోస్ట్లీ అసలు మాకు ఎప్పుడు వైరల్ ఫీవర్స్ కానీ ఇంకా జ్వరాలు అలాంటి కామన్ గా వచ్చే ఇన్ఫెక్షియస్ డిజీజెస్ ఏమీ రావు. ఓకే, అలా అనుకోకూడదు, టచ్ వుడ్. బట్ లైక్ లైఫ్ స్టైల్ ఆల్సో లైక్ ఇప్పుడు మనం ఫుడ్ ఒకటి తినటం వల్ల కాదు, మిగిలిన అదర్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా మనకి తేడా రావచ్చు కూడా. అవును. సో అవన్నీ కూడా మనం బ్యాలెన్స్ చేసుకుని అబ్జర్వ్ చేసుకుని చేంజెస్ లైక్ అందరం ఒకే సడన్ గా అవ్వటం కష్టము, లేకపోతే పుట్టకతో ఎన్లైట్మెంట్ ఉండదు. సో ఒక్కొక్కటి లైక్ ఇట్ ఈస్ అ ప్రాసెస్. ఒక్కొక్కటి మనం వెళ్తున్న కొద్ది అవగాహన వస్తుంది మనం. సో దీనివల్ల ఇది అవుతుంది, వై నాట్ చేంజ్ ఆర్ ఎంతో కొంత. నువ్వు 100% కాకపోయినా స్టార్ట్ విత్ 10 or 20%. స్లోగా మనం వెళ్తాం. మనం ఆర్గానిక్ ఫుడ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వన్ సజెషన్, మీరు ఆర్గానిక్ ఫుడ్ గురించి దాన్ని రేస్ చేయడానికి అందరిలో ఆలోచన రావడానికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటండి? ఫస్ట్ ఎలాగ మనం బేబీ స్టెప్స్ వేసుకుంటామో అలాగే ఇప్పుడు మనం మోస్ట్లీ ఇప్పుడు స్పేస్ కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి, టైం అవుట్ సరిపోదు, అందరూ వర్కింగ్ వైఫ్ అండ్ హస్బెండ్. అవును. ఇంకొకటి ఏంటంటే అపార్ట్మెంట్ కల్చర్ వల్ల చిన్న బాల్కనీస్ వస్తున్నాయి, ఒక్కొక్క ఇంట్లో అయితే వెళ్తురే ఉండట్లా. సో ఉన్న స్పేస్లో మీరు చిన్నగా స్టార్ట్ చేసుకోండి. ఓకే, అంటే లీఫీ వెజిటేబుల్స్ అంటే విత్తనాలు వేసినాక ఒక 3-4 వారాల్లో కోసుకుని తినేలాగా ఉండే ఏమన్నా బేసిక్ ఈజీ టు గ్రో లీఫీ వెజిటేబుల్స్ దే కెన్ గ్రో. అది కూడా మనకి వచ్చే ఎండ మీద డిపెండ్ అవుతుంది. వీ నీడ్ ప్రాపర్ సన్. ఎండ బాగుంటే మనం ఇంక మిగిలినవి కూడా పెంచుకోవచ్చు, లైక్ పచ్చిమిరపకాయ చెట్టు, ఒక వంకాయ చెట్టు, అలాగా కరివేపాకు మొక్క ఎసెన్షియల్. అండ్ అది రోజు మనం వంటలోకి వెళ్ళాలి. దానికి ఎక్కువగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అయ్యి వస్తాయి, బాగా కొడతారు. సో రోజు మన కెమికల్ వెళ్తుందంటే కరివేపాకు ఫస్ట్ గా వెళ్తుంది. అట్లీస్ట్ కరివేపాకు చెట్టు అలా బేసిక్ అలాంటివి ముందు కొంచెం స్టార్ట్ చేయండి. అవి గ్రో అవ్వట్లేదు అనుకోండి, ఏమైనా హర్బల్ ప్లాంట్స్ లాంటివి ఉంటాయి కదా, అంటే కషాయాలు తాగటం అలాంటి వాటికి. సో మనం అలా వెళ్ళినప్పుడు తుంచుకుని తిన్నా విచ్ లైక్ అంటే ఉపయోగపడేవి మన డైలీ లైఫ్ లో. లైక్ మనం వంటింటి చిట్కాల్లాగా ఆయుర్వేదం లైక్ ఏమన్నా న్యాచురల్ రెమెడీస్ కి పనికొచ్చేవి. సో అలా స్టార్ట్ అయ్యామంటే అవి మనం అది అవి ఈల్డింగ్ వచ్చి మనం అవి కోసుకుని తిని అవి చేసినప్పుడు చాలా సంతోషం వస్తుంది. సో ఆ సంతోషాన్ని ఒక్కసారి మీరు లైక్ అది మిమ్మల్ని చేస్తుంది అనుకోండి, అది ఇంకా వదలరు, మీరే వదిలిపెట్టరు, వాళ్ళు అసలు వదలరు. నెక్స్ట్ ఇంకేం గ్రో చేయాలి, ఇంకా మనం ఎవరు వాళ్ళని మోటివేట్ చెయ్యక్కర్లా, అదే మోటివేషన్. గ్రోయింగ్ ఆర్ ఈటింగ్ యువర్ ఓన్ గ్రోన్ ఫుడ్ అనేదే ఒక మోటివేషన్ మాట. సో అలా ఇంక్రీజ్ అవుతాం.
సో అట్లీస్ట్ ట్రై చేయమంటాను. ఒకటి స్టార్ట్ చేయండి. ఏదైనా ఏది ఉంటే అది. ఇప్పుడు ఎలా మనం మనీ ప్లాంట్లు ఇంట్రెస్ట్ గా పెంచుతాం, అలాగా ఉపయోగపడే మొక్కలు ఏవైనా ఒకటో రెండో మీ ప్లేస్ కి అనుగుణంగా, అది జస్ట్ కరివేపాకైనా ఓకే ఏదైనా మనం యూస్ చేసుకోవాలి. మన పిల్లలకి చిన్న పిల్లలు ఉన్నారు అనుకోండి, దగ్గు అనుకోండి, సో తులసి మొక్క అయినా యూజే కదా, బీటిల్ ప్లాంట్ అయినా. సో అలాంటిది ఏదన్నా అది పెంచి తినేది యూజ్ చేసుకునేది స్టార్ట్ అయితే, సో అలాగా ఇంట్రెస్ట్ మనకు పెరిగిపోతుంది. ఇంక వాళ్ళే ఇంకొక ఇల్లు చూసుకుందామా, లేకపోతే టెర్రస్ ఉన్న చూద్దామా, లేకపోతే వీకెండ్స్ బయటకు వెళ్ళి ఉండేదట్టు ఏదైనా ల్యాండ్ చూద్దామా, ఇంకెవరు చెప్పక్కర్లా. అది అది లాగుతుంది, అది ఒక సార్ట్ ఆఫ్ అట్రాక్షన్ అది. సో స్టార్ట్ అండ్ ట్రై. ఓకే, హెల్త్ కాన్షియస్ ఉన్నారు కాబట్టి ఈ మధ్య ఎస్పెషల్లీ పెరుగుతుంది కాబట్టి కొంచెం ఆ వేలో వెళ్తున్నారు అందరూ. కరెక్ట్. ఇప్పుడు ఎడ్యుకేటెడ్ కూడా కదా, సో ఇప్పుడు అందరికి హెల్త్ కాన్షియస్ ఉంది. అందరూ అవి ఇవి కట్ చేసుకుని లైక్ అన్ని చాలా పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలు కూడా ఉంటున్నారు కాబట్టి చేంజ్ వస్తుంది, ఇంకా రావాలి. అదే చెప్తున్నాను, ట్రై చేయండి, స్టార్ట్ చేయండి, ట్రై చేయండి, చాలు. ఆ 2 స్టెప్స్ మీరు తీసుకున్నారంటే ఇంకా యూ విల్ గో అహెడ్. అదే లాగేస్తుంది. నాకు మీ ఫేస్ లో అప్పుడు కీర దోసకాయ అని మీద ఒక వీడియో ఉంటది, లైక్ కీర దోసకాయ అనుకునేసాము ఇంత దోసకాయ వచ్చింది, ఆ మీ ఫేస్ లో ఆ గ్లో గానీ ఆ ఎక్సైట్మెంట్ చెప్పేటప్పుడు ఉంటది కదా, అది మా వాళ్ళు అయితే చంద్రముఖి అంటారు. సో ఇప్పుడంటే అంత ఎక్సైట్ అవ్వట్లేదు, గ్రో చేసే కొద్ది మనం కూడా కొంచెం మెచ్యూరిటీ వస్తుంది కదా. ఇప్పుడు ఇనీషియల్ గా వేరు, ఇప్పుడు వేరు కదా. సో అది చంద్రముఖి ఫేస్ మాట. సో ఇవాళ చంద్రముఖి వచ్చింది అంటారు. సో ఎప్పుడన్నా అంతే, ప్రతి వాళ్ళకి వస్తుంది. ప్రతి వాళ్ళకి వాళ్ళు లైక్ ఏదైనా కొత్తగా మనం ఇప్పుడు ఏదైనా సీడో మొక్క తెచ్చాం, అది పువ్వు ఎలా ఉంటుందో తెలియదు, అది చూసినప్పుడు అది మనకి ఆబ్వియస్ గా అలాగే థ్రిల్ అవుతాం. సో అలాగా అయ్యామంటేనే మనం నెక్స్ట్ థింగ్ విల్ అగైన్ మనల్ని లాగుతుంది. అది అవసరం, మస్ట్ గా ఆ లక్షణం ఉందంటే వాళ్ళు పెద్ద మంచి గార్డెనర్ అవుతారు. మీరు ఇంతవరకు ఎన్ని సంవత్సరాల్లో ఎన్నిసార్లు ట్రై చేసినా ఫెయిల్ అవుతున్న ఒక ప్లాంట్ ట్రీ ఏంటి మాది గారు? ఫెయిల్ అవుతుంది అంటాం కన్నా కొన్ని ఏంటంటే మన వాతావరణంలో అన్ని రకాలు పెంచలేం. మనకి ఇప్పుడు మాది ట్రాపికల్, ఇంకొక దగ్గర కోల్డ్ ఏరియానో లేకపోతే ఇంకోటి ఉంటది. సో ఆ పరిస్థితిలో పెంచలేకపోతే ఎంత చికాకు వచ్చేస్తుందో, లైక్ కాకపోతే దే వాంట్ గివ్ అప్, మళ్ళీ ట్రై చేస్తానే ఉంటాము. సో అలాంటివి ఉంటాయి కొన్ని, ఏమని చెప్పను. ఇంకా ప్రతిసారి ఇప్పుడు ఎగ్జాటిక్ కొన్ని అవకాడో వస్తుంది, అది లైక్ దట్ ఈస్ గ్రాఫ్టెడ్ కదా. సో ఎగ్జాటిక్ వెజిటేబుల్స్ ఉంటాయి కదా, అంటే ఇప్పుడు మనం అదర్ కంట్రీస్, కోల్డ్ కంట్రీస్ సీడ్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. లైక్ బ్లూబెర్రీస్ కూడా మనకి బ్లూబెర్రీస్ అవి మనం ఒప్పేసుకుంటాం, లైక్ ఇక్కడ అని అలాంటివి కొన్ని. కాకపోతే చిన్న ఈ గ్రీన్స్ ఉంటాయి కదా, లీఫీ గ్రీన్స్ లాంటివి కొన్ని కనపడతా ఉంటాయి, అక్కడక్కడ పెరుగుతాయి. సో మనం చెప్పలేము. అంటే ఇప్పుడు వింటర్ లో కూడా మన ఇప్పుడు నవంబర్ స్టార్ట్ అయింది అనుకోండి, స్టార్టింగ్ లోను ఎండింగ్ లోను క్లైమేట్ ఎంత చేంజ్ ఉంటుంది. ముందు కొంచెం చలి తక్కువ ఉంటుంది. సో మన సీడ్స్ ముందు వెనక పెట్టిన దాన్ని బట్టి సో అది డిపెండ్ అవుతుంది. సో అది వీ షుడ్ నెవర్ గివ్ అప్. అది వచ్చే ప్రాబబిలిటీ ఉందనుకోండి మనకి, అది ట్రై చేస్తూనే ఉండాలి. సో ఏదన్నా రాలేదు అని ఇరిటేట్ చేసి అంటే మన ఏరియాలో ఆ క్లైమాటిక్ కండిషన్స్ లో పెరగలేనివి ఉంటే అయ్యో అనిపిస్తుంది. కానీ ట్రై ఎవ్రీ ఇయర్ ఎవ్రీ సీజన్ వీ కీప్ ట్రైయింగ్, మళ్ళీ కానీ అవుతాయి. ఈ సంవత్సరం పెరగలేదంటే నెక్స్ట్ ఇయర్, అదే చెప్తున్నాను కదా, ముందు వెనకాల సీడ్స్ వేసుకునే టైం బట్టి ఒక్కొక్క ఇయర్ లక్కీగా సక్సెస్ అవుతాం, అప్పుడు అసలు చెప్పలేనంత ఆనందం వస్తుంది. సో ట్రీ హగ్గింగ్ థియరీ విన్నారా? మీరు వినుంటారు. నేను ఈ మధ్య రెగ్యులర్గా చూస్తున్నాను, ఎక్కడైనా మొక్క కనిపిస్తే ఇట్లా వెళ్ళి హగ్ చేసేసుకోండి అని చెప్పేసి. వై అంటే ఏమో సజెస్ట్ ఎవ్రీ లైక్ ఆల్ ఆఫ్ దెమ్. లైక్ నేను మామూలుగా ఎక్కడన్నా పెద్ద చెట్లు ఉండే హిల్ ఏరియాస్ కానీ, నేచర్ దగ్గరలో కానీ, అయితే ఎక్కడన్నా పెద్ద చెట్టు చూసామంటే పట్టేసుకోవాలనిపిస్తుంది. ఓకే, అదేంటంటే మనకి ఎనర్జీ ఫ్లో ఉంటుంది అని నేను నమ్ముతాను. ఓకే, అది మనకన్నా ఏజ్ ఒకటి ఎక్కువ ఉంటుంది, మనకన్నా ముందు. ఒకవేళ ఇంకా చెప్పాలంటే
మన ఇంట్లో మన దొడ్లో లైక్ మన తాతగారులో లేకపోతే ఇంకా ముందు 4 fathers ఎవరో నాటిన చెట్టు ఉంటది కదా. అవును. సో ఆ చెట్టు కింద కూర్చుని లేకపోతే పట్టుకున్నా కూడా మనకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ చెప్తారు కూడా లైక్ అప్పుడు వాళ్ళ ఇవి కూడా మనకు ఫ్లో అవుతాయి, వాళ్ళు వేసినాయి కదా. సో దేర్ విల్ బి సమ్ సార్ట్ ఆఫ్ కనెక్షన్. అండ్ మనం పట్టుకున్నప్పుడు తెలుస్తుంది, అంటే మెకానికల్ గా కాదు, ఏదో పట్టుకున్నా అలా కాకుండా కామ్ గా ఉండి పట్టుకున్నామంటే యూ విల్ ఫీల్ సార్ట్ ఆఫ్ ఉంటది, ఎనర్జీ ఫ్లో అనేది ఉంటది. నాట్ ఓన్లీ ట్రీస్, ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు అక్కడ కొండలు రాళ్ళు రప్పలు ఏదైనా సరే, ఎనీథింగ్ విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ నేచర్ ని వీ కెన్ గెట్ కనెక్టెడ్. ఇవన్నీ మనకి నర్వ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సెన్సరీ థింగ్స్ ఆల్. సో ఎనర్జీ ఫ్లో అనేది మన ఈ పామ్స్ నుండి అవుతుంది. సో మనం కాన్సన్ట్రేటెడ్ గా మన బ్రెయిన్ ఇందులో లైక్ యూ సెండ్ యువర్ ఎనర్జీ ఆర్ వాట్ ఎవర్ యువర్ కాన్సన్ట్రేషన్ అండ్ హోల్డ్ ఇట్, మనం ఫీల్ అవుతాం. ఎనీథింగ్, నాట్ ట్రీ అనే కాదు, ఏదైనా లివింగ్ థింగ్, రాక్ ఇంకా నాన్ లివింగ్ అనుకున్నా కూడా ఉంటది ఏదో ఒక వైబ్రేషన్, ప్రతి దాంట్లో ఉంటది, ఫ్లో ఉంటుంది. ఇఫ్ ఇట్స్ కనెక్టెడ్ టు నేచర్ కి సంబంధించింది అయితే యుల్ ఫీల్ దట్ కనెక్షన్. బట్ చాలా తక్కువ మంది రియలైజ్ అవుతారు కదా. నేను అదే చెప్తున్నాను, మనం ఎప్పుడైతే నేచర్ దగ్గరగా వెళ్తూ ఉంటామో మనకి ఎవ్వరూ నేర్పించక్కర్లా, మనం ఒక్కొక్కటి రియలైజ్ అవుతాం, మనకి తెలుస్తాయి. కరెక్ట్. లైక్ ఇది నువ్వు ఇప్పుడు ఇది చెయ్యండి అని అక్కర్లా, ఇదేంటి ఇలా చేస్తుంటే ఇలా అనిపిస్తుంది అని రెండోసారి ట్రై చేస్తాం. దెన్ వి కీప్ ఆన్ ప్రాక్టీసింగ్, అంతే. సో బయటికి వీలైనప్పుడు వెళ్ళినప్పుడల్లా ప్రశాంతంగా కొంచెం స్పెండ్ చేసే టైము, ఆ కనెక్షన్ అనేది మనం ఏర్పరచుకో. ఓకే. సో వన్ మిత్ అనే అనుకోవచ్చు, గార్డెనింగ్ గురించి జనాల్లో ఉన్న ఒక అపోహ, కాదు ఇలా కాదు అని మీరు చెప్పాలనుకునేది. ఈ గ్రోయింగ్ ఫుడ్ గురించి చెప్తాను. ఇది చాలా ఎక్స్పెన్సివ్, ఇది ఒక లగ్జరీ, అందరి వల్ల కాదు, ఇది రిచ్ పీపుల్ హాబీ. ఆబ్వియస్లీ దే సే ఇట్స్ ఏ హాబీ. అది రిచ్ పీపుల్ ఖాళీగా ఉంటారు, డబ్బులు ఉంటే అవుతాయి, ఏం కాదు. ఎందుకంటే ఇప్పుడు మనకి టేక్ ఓవర్ ప్లాస్టిక్ ఉంటాయి కదా డబ్బాలు, అందులో కూడా స్టార్ట్ చేయొచ్చు. యూ కెన్ రీసైకిల్ ఆల్ యువర్ ఓల్డ్ యూటెన్సిల్స్, బకెట్స్, వాట్ ఎవర్, ఏదెవల్, కొబ్బరి బొండాలు, చెప్పలు, ఏదైనా స్టార్ట్ చేయొచ్చు. ఓకే. అది తర్వాత మట్టి కొనుక్కోవటం కష్టం. సో అంటే మనకి స్టార్ట్ చేయడానికి ఏం కావాలి అంటే, ఇప్పుడు ఐ టెల్ యూ, కంటైనర్స్ యూ కెన్ రీసైకిల్. మట్టి కూడా రీసెంట్ ఇయర్స్లో ఫస్ట్లో అయితే ఎంత యాతనో, నర్సరీకి వెళ్ళిపోయి ఆడి దగ్గర 2-3 బస్తాలు తెచ్చుకోవాలి, అక్కడ కొనుక్కోవటం ఒకటి, అక్కడి నుంచి ఆటో, కింద నుంచి పైకి కూలి, వీ కాన్ క్యారీ. అండ్ అగైన్ దాంట్లో మిక్స్ చేయటానికి ఏదో ఒకటి కోకోపీటో, మళ్ళీ గెత్తం, ఇవన్నీ కూడా అన్నీ పర్చేస్ చేసుకోవాలి. బట్ స్లోగా స్టార్ట్ అయ్యి అన్నీ మనం అబ్జర్వ్ చేసినాక ఏంటంటే, మన ఇంట్లో కూరగాయ తొక్కులు, వేస్ట్ వాట్ ఎవర్ ఇట్ మనం జనరేట్ చేస్తాము, కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, గార్డెన్లో ఆకులు ఇవన్నీ ఉంటాయి కదా, ఏది పనికి రాకుండా ఉండదు, అన్నిటిని మళ్ళీ మనం రీసైకిల్ చేసుకుని మట్టి తయారు చేసుకోవచ్చు. సో రీసెంట్ ఇయర్స్లో ఐ హ్యావ్ బీన్ ఎక్స్పెరిమెంటింగ్. అదే ఈ టెర్రస్లో ఎక్స్క్లూజివ్గా మట్టి కలపకుండా మేము వచ్చిన ఇంట్లో వ్యర్థాలు, గార్డెన్ వ్యర్థాలు, పుల్లలు, ఇలాంటివన్నీ కూడా ఒక ఫ్యూ లేయర్స్ ఆఫ్ సాయిల్తో లేయర్ చేసుకుని వదిలేసి డైరెక్ట్గా ప్లాంటింగ్ కొన్ని సీడ్స్ పెట్టుకోవచ్చు. లేకపోతే ఇట్స్ ప్రాసెస్, అది మళ్ళీ పెద్ద ప్రాసెస్ అవుతుంది, ఎంత డీటెయిల్ వెళ్ళను. ఆరెల్స్ అలా చేసుకోవటం వల్ల ఒక 1 or 2 monthsలో నీకు ఇవన్నీ లేయర్ చేసాం అనుకోండి, ఈ కూరగాయ తొక్కులు కానీ ఆకులు కానీ ఇవన్నీ కూడా ఫ్రీ ఫ్లోయింగ్ సాయిల్ ఇంత గట్టిగా బంకగా ఉండకుండా మనం పెట్టిన విత్తనం కానీ మొక్క కానీ వేర్లు ఈజీగా లైక్ జస్ట్ ఫ్యూ, చిన్న పిల్లల చేతులు ఎంత డెలికేట్, సో న్యూ ప్లాంట్స్ ఆల్సో అంతే డెలికేట్ గా ఉంటాయి. సో ఈజీగా పెనిట్రేట్ అయ్యే సాయిల్ మీడియం ఉందనుకోండి, అవి బాగా పెరుగుతాయి. సో ఇలాగ చేసుకోవటం వల్ల బాగుంటుంది. సో మట్టి కూడా మనమే తయారు చేసుకుంటాం. ఫర్టిలైజర్స్ అంటే మనం యానిమల్ వేస్ట్లు అవి ఉంటాయి కదా, గెత్తం, ఇవన్నీ కొనాలి, కంపోస్ట్లు కొనాలి, అవి ఏం కొనక్కర్లా. మన ఇంట్లో అగైన్ యూ కెన్ ఇప్పుడు నేను చేసే మెథడ్లో ఇంకా మళ్ళీ
ఫీడింగ్ కూడా అక్కర్లా, ఫర్టిలైజర్, ఎందుకంటే ఆల్రెడీ మట్టిలోనే వేస్తున్నాం. అంటే ఆల్రెడీ ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ ద ప్లాంట్, యూ నీడ్ నాట్ గివ్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఓకే. ఒకవేళ ఈ పద్ధతి ఫాలో అవ్వకుండా మట్టిలో వేసుకునే వాళ్ళైతే కూరగాయ తొక్కులు అవి వస్తున్నాయి కదా, మనం ఇక్కడే కంపోస్ట్ చేసుకుని అది తయారైందని ఇవ్వచ్చు. ఓకే. తర్వాత సీడ్స్ ఒక్కసారి మనం విత్తనాలు కొనాలి. అండ్ రెండోసారి కొన్నారంటే వాళ్ళు మంచి గార్డెనర్స్ కాదు, నా దృష్టిలో కాదు. బికాజ్ మనం ఒక్కసారి తెచ్చామంటే ఆ విత్తనం అసలు ఇంకా విత్తనం వెళ్ళిపోకూడదు గార్డెన్ లో. యూ షుడ్ సేవ్ యువర్ ఓన్ సీడ్స్. ఓకే, దానివల్ల అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఏంటంటే ఈ మనం ఉండే ప్లేస్, అప్పుడు ఆ గ్రోయింగ్ సీజన్ లో ఎలాంటి వాతావరణం ఉంటుంది, ఎలాంటి డిసీజెస్ వస్తాయి, ఎలాంటి పెస్ట్లు వస్తాయి. ఓకే, సో ఇవన్నీ కూడా ప్లాంట్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది. సో ఆ ఇన్ఫర్మేషన్, ఆ స్ట్రెస్ కానీ లేకపోతే ఎలా క్యూర్ చేసుకుంది, ఎలా చేసుకోవాలి ఏంటి అనేది లోపల ప్లాంట్ లోపల చేంజెస్ అవి, కెమికల్ చేంజెస్, హార్మోన్స్ ఇవన్నీ ఉంటాయి అలాగానే. సో ఆ ఇన్ఫర్మేషన్ ఈజ్ క్యారీ టు ద నెక్స్ట్ జనరేషన్. ఇట్ ఈస్ అంటే అది ఎలాగా అంటే సీడ్ ద్వారా అది తయారు చేసుకుని విత్తనంలో దాచుకుని ఆ విత్తనం మళ్ళీ మన గార్డెన్ విత్తనాన్ని మనం వాడామంటే వాళ్ళ అమ్మ ఆల్రెడీ చెప్పింది, నీకు ఈ సీజన్లో నీకు ఇది వస్తుంది, ఇలా వచ్చినప్పుడు ఇలా చెయ్యాలి, ఈ వ్యాధి వస్తే ఇది చెయ్యాలి, ఓకే నువ్వు ఎండగా ఉన్నప్పుడు ఇలా చేయాలి. ఇట్స్ లైక్ హ్యూమన్ గ్రోత్. సో ఇప్పుడు మనం ఆ విత్తనాలు మనం పెట్టుకున్నాం అంటే అది ఆల్రెడీ తెలుసు. సో బయట నుంచి తెచ్చామంటే కొత్తగా మళ్ళీ నేర్పించిన లెసన్ వేరు, నువ్వు రాసే ఎగ్జామ్ వేరు కదా. సో అందుకనే మన గార్డెన్ సీడ్స్ పెడితే ఇది ఈజీగా అడాప్ట్ అయిపోయి గ్రోత్, ఈల్డ్స్, నువ్వు హ్యాపీగా ఇప్పుడు ఇట్ ఇస్ థ్రైవింగ్ వెల్ వితౌట్ ఎనీ స్ట్రెస్. తర్వాత నెక్స్ట్ స్టేజెస్ అన్ని వెళ్ళిపోతాయి. నువ్వు గ్రోత్ అంటే మొక్క పెరిగిన నుంచి ఫ్లవరింగ్ వచ్చినప్పుడు నీకు ఏమైనా పెస్ట్ అటాక్ డిజీజ్ వచ్చింది అనుకోండి, అక్కడ అది చేయాల్సిన పువ్వులు పోయటం మానేసి దాని రిపేర్ లోకి వెళ్తుంది. సో అక్కడ ఒక బ్రేక్ వచ్చేస్తుంది, సమ్ టైమ్ ఇస్ వేస్టెడ్. అది కోలుకుని బౌన్స్ బ్యాక్ అయితే ఇట్ కెన్ గో అహెడ్, ఆర్ ఎల్స్ అంతే అక్కడే ఆగిపోతుంది. సో మన గార్డెన్ అయితే ఆ బ్రేక్ లేకుండా చక్కగా సీజన్ 3 నెలల సీజన్ అనుకో, అది పూయాల్సినవి అన్ని పోస్తాయి, కాయాల్సినవి అన్ని కాస్తాయి. సో రిజల్ట్స్ ఆర్ బెటర్ వెన్ యూ ట్రై ఇట్ విత్ యువర్ ఓన్ సీడ్స్. సో ఇట్ ఈస్ మస్ట్, ఎవ్రీ గార్డెనర్ షుడ్ ప్రాక్టీస్. లైక్ మీ గార్డెన్ లో సీడ్స్ మీరు తప్పకుండా దాచుకోవాలి. ఓకే, చాలా యూస్ఫుల్ ఉంటాయి పక్క. అది మనం అదే చేస్తూ ఉన్నప్పుడు మనకి అర్థం అవుతుంది, ఎక్స్పీరియన్స్ తో వస్తుంది. సో సీడ్స్ ఖర్చు ఏముంటది, కొత్త రకాలు అనుకోండి, ఇప్పుడు కాలీఫ్లవర్స్, క్యాబేజెస్ లాంటివి ఏంటంటే ఒక విత్తనం పెడితే ఒక్కటే వస్తుంది. ఇప్పుడు బెండకాయలు, బీరకాయలు అయితే ఎక్కువ వస్తాయి. సో అలాంటివి ఏంటంటే ఇప్పుడు విత్తనం అక్కడి నుంచి కూడా తీయొచ్చు. కాకపోతే ఒక 3 నెలలు క్యాబేజ్ వచ్చింది అనుకోండి, దాన్ని ఇంకొక 3 నెలలు అలా వదిలితే అంటే ఇంకేం ఉండదు, సీడ్ కోసమే టైం వేస్ట్. సో మన లిమిటెడ్ ప్లేసెస్ కాబట్టి అలాంటివి చెయ్యం, అలాంటివి కొనుక్కోవచ్చు. క్యాబేజ్ అలాంటివి కొనుక్కోవచ్చు, బట్ మోస్ట్లీ కుదిరినన్ని మనమే చూసుకోవాలి. సో ఇలా ప్రతిదీ మనం కొన్ని చూసుకుంటే అది మిత్ అంటాను, ఖర్చుతో కూడింది కాదు. అది మీరు స్టార్ట్ చేశారంటే మీకే అవగాహన వస్తుంది. సమయం పెట్టాల్సింది ఖచ్చితంగా, టైం ఒక్కటి పెడితే కాదు, మన ఎఫర్ట్. తర్వాత లైక్ ప్రతిదీ అబ్జర్వ్ చేసుకోవాలి. ఏదో ఇప్పుడు నీళ్ళు పోయమన్నారు, మొక్క వేయమన్నారు, తర్వాత ఇది వస్తే ఇది చేయమన్నారు అని కాదు. నువ్వు అసలు అది ఏంటి ప్రాసెస్ ఏమవుతుందో అని అబ్జర్వ్ చేసుకుంటే మనకి స్పాంటేనియస్ గా మనం దానికి ఏమైనా అవసరం వచ్చినప్పుడు వీ విల్ రియాక్ట్ ఇన్ టైమ్లీ రియాక్షన్ మనది. ఓకే, సో అలాంటి ఇప్పుడు మన పిల్లలు పేర్లు దురదొస్తుందంటే రేపు గోకుతాను, రేపు చూస్తాను అన్నాం కదా, వెంటనే తీస్తాను, నేను అదే అంటాను. సో మనం అటు ఇటు తిరిగినప్పుడు ఏదైనా పెస్ట్ కనపడింది అనుకోండి, మీరు ఇప్పుడు ఇంకో పని చేయడానికి వచ్చినా అది అక్కడ పక్కన పడేసి ఆ పురుగుని తీసి పక్కన పడేస్తే మీరు పెస్టిసైడ్ వేసుకునేంత వరకు రాదు. లేకపోతే ఏమవుతాయి అంటే కళ్ళు తెరిచి మూసే లోపల లేకపోతే ఇన్ ఫ్యూ అవర్స్ లో మల్టిప్లై అయిపోతాయి, ఎగ్స్ పెట్టేయడం కానీ కొన్ని సెక్షువల్ రిప్రొడక్షన్ కూడా అయిపోతాయి. సో అప్పుడు ఏంటంటే ఒక పురుగుతో పోయేది అది 100-1000 గుడ్లు పెడుతుంది, అవి పంపించేస్తుంది, ఇంకా విజృంభించినాక కష్టం. సో మోస్ట్లీ ఏంటంటే దిస్ ఇస్ ఆల్సో మిత్, దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. పెస్ట్ కంట్రోల్ అనేది ఇమ్మీడియట్ గా ఏదైనా చూసినప్పుడు మన హ్యాండ్స్ తో కంట్రోల్ చేయగలం చాలా వరకు ఇనీషియల్ స్టేజెస్. వదిలేసి మనం కొంచెం బద్దకించామనుకోండి, రేపు చేద్దాంలే
అనుకుంటే రేపు మీరు చేయాల్సింది 100 రెట్ల పని ఉంటుంది. మీ వల్ల కాక చేతులు కూడా ఎత్తేస్తాం. సో అవి ఓపిక ఉండాలి చాలానే యాక్చువల్గా. అంటే మన అబ్జర్వేషన్ కూడా కొంచెం బెట్ టైమ్, లవ్, ఎఫెక్షన్ అండ్ ఆల్ దట్. వెన్ యూ ట్రీట్ దెమ్ యాజ్ యువర్ బేబీస్, ఆబ్వియస్గా మీరు కిందకి వెళ్ళినా కుదురుగా ఉండలేము. అయ్యో అక్కడ ఏదో అయిపోతుంది అన్నట్టు ఆ ఫీలింగ్ ఉంటుంది. సో ఇవన్నీ ఒక మిత్లానే, చాలా కాస్ట్లీ ప్రాసెస్ ఉంటది, రిచ్ పీపుల్ కి మాత్రమే. అది మనం బయట నుంచి చూస్తే అలా అనిపిస్తుంది. మీరు ఒకసారి దీనిలోకి దిగారంటే మీరు యూ విల్ ఎంజాయ్ ఇట్. ఇవన్నీ వదిలేండి, ఫిజికల్ గా మనకి అయ్యొచ్చినాయి ఈ కోసం ఈ పెంచాం కన్నా మీరు వెళ్ళకట్టలేని ఆనందం అసలు మీరు ఇంకెక్కడికి వెళ్ళక్కర్లా. మీకు లైక్ ఎంత ఆనందం వస్తుందో ఆ మెంటల్ పీస్ అనేది యూ విల్ ఎక్స్పీరియన్స్ ఇట్. అది చెప్తున్నాను. వన్స్ యూ స్టార్ట్ మీకు అర్థమైతే యూ విల్ కంటిన్యూ. అది ఏంటో మీకు అర్థం అవ్వకపోతే ఒక నెలలో ప్యాకప్, నా వల్ల కాదు, నాకు రావట్లేదండి, నేను ట్రై చేశాను అంటారు చూసారా. సో యు ఆర్ నాట్ గివింగ్ యువర్ బెస్ట్. ఓకే. సో నేచర్ గురించి మాట్లాడితే ఎవ్రీథింగ్ నేచర్లో ఉంటుంది అంటారు. ప్రతిదీ ఫ్రమ్ గాడ్ టు మనకి హెల్త్కి సంబంధించిన మెడిసిన్ వరకు అన్నీ నేచర్లో ఉంటాయి అంటారు. విల్ యూ అగ్రీ విత్ దట్? అంటే నేచర్ ఈస్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మనల్ని క్రియేట్ చేసినప్పుడు ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు సొల్యూషన్ ఉన్నట్టు మన కళ్ళకి కనపడదు అంతే, ప్రతిదీ ఉంటుంది రెమెడీ. మన ఆయుర్వేద ఉంటుంది కదా. సో ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ సొల్యూషన్. సో మెయిన్గా ఇప్పుడు మనకి స్పేస్ ఇవి ఉన్నప్పుడు ఏంటంటే అట్లీస్ట్ డైలీ యూస్కి ఉపయోగపడేవి, హెల్త్ తాగితే కానీ తింటే కానీ అలాంటివైనా ఎప్పుడు అవైలబుల్గా ఉండేవి మనం కొన్ని బేసిక్ వన్నా మనం పెంచుకున్నాం. హర్బ్ గార్డెన్ ఎస్పెషల్లీ హర్బల్. మనం ఎక్కువ కాంకాషన్స్ కానీ డెకాషన్స్ కానీ ఎక్కువ తీసుకుంటున్నాం కదా. టీస్ ఎక్కువ ఇప్పుడు మిల్క్ టీస్ తగ్గిపోయింది యూత్ ఎస్పెషల్లీ. ఆ ఫ్లేవర్ ఈ ఫ్లేవర్ టీ అనుకుని బయట దొరుకుతున్నాయి. సో వాడు ఎలా పెంచాడో, ఎలా డ్రై చేశాడో, అసలు ఏం బ్యాక్ చేసాడో, అండ్ తర్వాత దట్ ఈస్ అగైన్ బీయింగ్ ర్యాప్డ్ ఇన్ పాలిథిన్ థింగ్, సార్ట్ ఆఫ్ ప్లాస్టిక్ సంథింగ్ ఉన్న దాంట్లో అలా డిప్ చేస్తున్నాం. ఆ బాధ ఎందుకు, మనం చక్కగా అలా కోసుకుని ఆ వేడి నీళ్ళు పెట్టుకుని అలాగలా ఒక కప్పులో వేసుకుని కొంచెం ఇప్పుడు ఈజీగా మనకి వస్తున్నాయి కదా కెటిల్స్ వస్తున్నాయి కదా, నీళ్ళు పోసుకుని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. సో హర్బ్ గార్డెన్ అన్నా ట్రై చేయొచ్చు వర్కింగ్ వాళ్ళు ఎస్పెషల్. ఓకే. సో ఈ హెర్బ్స్ గురించి లైక్ మన దగ్గర ఏం మెడిసినల్ ప్లాంట్స్ నేను చూసేదానికి ముందు ఒక లాస్ట్ క్వశ్చన్, మీరు అసలు బయట ఫుడ్ తినగలరా? అంటే ఇలా చూసుకున్న తర్వాత ఎక్కడికైనా వెళ్తే మరి బయటకి పనీర్ సైడ్ అసలు తినగలరా? ఎంజాయ్ చేయ వాడు ఏం పెట్టాడు దీంట్లో, అసలు ఏం కలుపుంటారో, ఇట్లాంటి మెంటల్ గా ప్రిపేర్ అయ్యే వెళ్తాము. బట్ ఎంజాయ్ చేయలేము, ఎక్కువ తినలేము. అంటే ఒకవేళ బయటికి వెళ్ళాము తిన్నా, లేకపోతే ఏమైనా క్రేవింగ్స్ ఉన్నప్పుడు అనిపిస్తుంది కానీ అక్కడికి వెళ్ళినాక ఎక్కదు. అంటే మన లోపల ఇది అలవాటు అయిపోయి మైండ్ లో కూడా ఉంది, ఫిక్స్ అయిపోయి ఉంటుంది దీనికి. సో తింటాము, తినకుండా ఉండటం కష్టం. అందరితో బయటకు వెళ్ళినప్పుడు అవుట్ ఆఫ్ స్టేషన్ ఎస్పెషల్లీ అక్కడ ఏం దొరుకుతాయి తినాలి కదా. బట్ ఎంజాయ్ చేయలేము, ఎక్కువ కూడా వెళ్ళదు. యువర్ బాడీ ఆల్సో, యువర్ టేస్ట్ బడ్స్ ఆల్సో విల్ నాట్ యాక్సెప్ట్. ఎక్కువ లైక్ కడుపు నిండేంత వరకు వెళ్తుంది, అంతే. మళ్ళీ ఇంటికి వచ్చి ఆ క్రేవింగ్స్ అనేది తీర్చేసుకుంటారు. అలా ఏముండదు. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు మనం స్టార్ట్ చేసినాక లైఫ్ స్టైల్ కూడా మారిపోతుంది. ఓరికి ఎక్కువ ఏం తినవు, కొంచెం లిమిట్ అయిపోతుంది. బట్ ఆల్ అంటే ఏమంటాము, ఇప్పుడు ఎలా మనం ప్లాన్డ్గా మన ప్లాటర్ ఉండాలనుకున్న వెజిటేబుల్స్ ఎక్కువ, ఆకుకూరలు, ఒక ఫైబర్ ఫుడ్, ప్రోటీన్, ఇవన్నీను. సో అది మనం ప్లేట్లో కిచెన్ లో ప్లాన్ చేసుకోం వాళ్ళు ఏం వండుతాము. మనం ఏం గ్రో చేస్తే అది ముందు ఇట్స్ ఆల్రెడీ ప్లాన్ 3 months బిఫోర్. ఓకే. సో ఇప్పుడు బీరకాయ ఉంది, బెండకాయ ఉంది, ఆకుకూరలు 5-6 రకాల ఆకుకూరలు. అవును. తర్వాత పొడిలు అన్నాం అనుకోండి, ఆ పొడిల కోసం మునగాకో లేకపోతే కరివేపాకో లేకపోతే ఇంకోటో. సో మనం ఏం తింటామో బిఫోర్ హ్యాండ్ మనం ప్లాన్ చేసుకుని అవే పెంచుతాం. ఓకే. మనం ఏం తినబోతున్నాం అని 3 months ముందు నుంచి మనమే వాటిని గ్రో చేసుకుంటాం, అవే ఫుడ్ వస్తుంది. అండ్ ఇంకొక లగ్జరీ, ఎలాగా గ్రోయింగ్ ఫుడ్ ఇస్ లగ్జరీ విచ్ ఎవ్రీవన్ కాంట్ ఎఫర్డ్. నేను ఇది స్ట్రెస్ చేస్తాను నిజంగానే. మీరు డబ్బులున్నా
ఆ లగ్జరీ మీకు ఎఫర్ట్ చేయలేరు. ఆర్గానిక్ ఓన్ గ్రోన్ ఫుడ్ లగ్జరీ ఉండాలంటే మనం ఒళ్ళు వంచో అట్లీస్ట్ మన గార్డెన్ లో మన వాళ్ళని పెట్టుకున్నా పెంచుకుంటేనే అవకాశం ఉంటది. సో వాళ్ళు ఎంత లేని వాళ్ళైనా చిన్న డబ్బాలోనో ఎక్కడో గోడ మీద పెంచుకున్నా వాళ్ళు లగ్జరీ కదా. సో అందుకని మనం ఏంటంటే చక్కగా ఏం కావాలో ప్లాన్ చేసుకుని ఆకుకూరలు అన్నీ ఒకటేంటి ఈవెన్ ఫ్రూట్స్ విచ్ ఆర్ నాట్ అవైలబుల్ అవుట్ సైడ్. ఓకే, బయట దొరకవు. ఇప్పుడు ఒకప్పుడు ఉండే కాయలు అవి ఉంటాయి, అవి బయట ఎక్కడ మనకి దొరకవు. అవి మన ఇంట్లో చెట్టు ఉంటే మనకే దొరుకుతాయి. అండ్ ఇప్పుడు అన్ని రకాలు హైబ్రిడ్స్ కొన్ని తర్వాత గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ కూడా వస్తున్నాయి. సో మనకే అవకాశం ఉంటుంది. సో మీరు కొంచెం ట్రై చేసి ఇంట్రెస్ట్ పెట్టి ట్రై చేస్తే యూ విల్ హ్యావ్ దట్ లగ్జరీ టు ఈట్ ఆర్గానిక్ ఫుడ్. అది కూడా మీరు పెంచి పెద్ద చేసి. ఇప్పుడు మనం ఇప్పుడు డిజైనర్ క్లోత్స్, ఆ డిజైనర్ జ్యువెలరీ అది అంటున్నావా, కస్టమైజ్ వాటి మీద ఎంత ఇంట్రెస్ట్ అసలు. అవును. సో ఫుడ్ కూడా అంతే నేను అనేది. నువ్వు వెన్ ఇప్పుడు నేను కంపోస్టింగ్ మెథడ్ లో ఫుడ్ గ్రో చేస్తున్నా అంటే లేయర్ 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 పెడుతున్నా అంటున్నా. సో నువ్వు ఆ మొక్క పెరగటానికి ఆ మొక్క పెరిగినాక ఆ కాయలో ఏం వేస్తే పెరిగిందో నీకు తెలుసు. నువ్వు తినేదాన్ని ఏం కావాలో నువ్వు ఇస్తున్నావు. అవును. సో దట్ ఈస్ కస్టమైజ్డే కదా. అవును. ఇప్పుడు నీకు ఏం కావాలో ఎగ్ షెల్స్ ఇస్తున్నాం అనుకో, కాల్షియం తర్వాత కార్బన్ ఇవన్నీ వేస్తున్నాం, వాటితోనే పెరుగుతుంది. సో మనం ఈ కాయ ఎలా పెరిగిందో అనేది నీకు తెలుసు. అలా పెంచుకుని నీ చేత్తో నువ్వు లైక్ టైలర్డ్ బ్లౌజ్ ఆర్ సంథింగ్ యు ఆర్ క్రియేటింగ్ యువర్ ఓన్ ఫుడ్. సో ఆబ్వియస్ గా అది లగ్జరీ. దట్ ఈస్ ది లగ్జరీ. అది ఈ మధ్య కాలంలో అయితే చాలా కష్టం, అందరూ ఎఫర్ట్ చేసే లగ్జరీ వస్తుంది. చేంజ్ వస్తుంది. ఇలాగ అందరికీ అవకాశం ఉంటాయి, స్పేస్ కానీ టైం కానీ కేటాయించలేకపోవచ్చు. బట్ అట్లీస్ట్ ఆ విత్తనం వేసుకున్నామంటే ఇప్పుడు నాలాగా వెన్ దే ఆర్ ఫ్రీ, లైక్ వెన్ దే హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టైమ్, వెన్ దే అట్లీస్ట్ ఎంటర్ దేర్ రిటైర్మెంట్ స్టేజ్ ఆర్ ఫేజ్, దే కెన్ లీడ్ అ హ్యాపీ లైఫ్. ఓకే, కాకపోతే ఆ విత్తనం ముందు నుంచి వేయాలి, అది మెల్లిమెల్లిగా జర్మినేట్ అయ్యి మీకు ఎప్పుడైతే టైం వస్తుందో ఫటాక్ మని స్ప్రౌట్ అవుతుంది. అసలు మీరు ఎలా అఫోర్డ్ చేయగలిగారు ఆ టైంని? దట్స్ వాట్, అది నాకు టైం ఉండటం వల్లే నేను డెడికేట్ చేయగలను. టూ ఎడ్యుకేటెడ్, మీరు జాబ్ లో ఏదైనా వెళ్ళిపోలేదు కదా. మా పిల్లలు స్కూల్ అయిపోయి కాలేజీకి వెళ్ళినాక నాకు టైం దొరికింది. ఆర్ ఎల్స్ ఐ యూస్ టు క్రియేట్ సంథింగ్, ఆర్ట్ వర్క్ ఇష్టము, స్టిచ్చింగ్ థింగ్స్ ఆర్ క్రాఫ్ట్స్ ఇలాంటివి ఇష్టము, ప్లాంట్స్ యాజ్ వెల్. ఇక్కడికి వచ్చినాక టైం వాళ్ళందరూ పొద్దున్న వెళ్ళిపోయి సాయంత్రం రావటం వల్ల నాకు ఆ బోర్డంకి వీటి మీద పడ్డాను అని చెప్పొచ్చు. అందరికి ఆ పర్సనల్ స్పేస్ అండ్ టైం వస్తుంది ఒక టైం. యూ షుడ్ బి ప్రిపేర్డ్ బిఫోర్ హ్యాండ్. దట్స్ వై ఆ విత్తనం వేసేసుకోండి మైండ్ లో. నుంచి విత్తనం వేస్తే అది మీకు పర్ఫెక్ట్ ఫేవరబుల్ కండిషన్స్ రాగానే దట్ విల్ స్ప్రౌట్ అండ్ నోబడీ కెన్ స్టాప్ యూ దెన్. దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. అంతే, ఒక్కటి రెండుతో మొదలు పెట్టి మీరు ఆ హర్డిల్ దాటారంటే ఇంకా అసలు మిమ్మల్ని ఎవరు ఆపలేరు. అవి పెంచండి, ఆ 2 స్టెప్స్ వేయండి. ఓకే, దట్ ఈస్ ద వన్ థింగ్ యూ వాంట్ టు షేర్ టు ది న్యూ జనరేషన్, యంగర్ జనరేషన్. లేదు, ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా చక్కగా పెంచుతున్నారు, కాలేజ్ పిల్లలు పెంచుతున్నారు, వర్కింగ్ వాళ్ళు హాస్టల్స్ లో ఉన్న వాళ్ళు కూడా పెడతా ఉంటారు. మైక్రో గ్రీన్స్ మ్యామ్ అనుకుని ఫోటోలు పెడతా ఉంటారు, బాగా అనిపిస్తుంది. సో అలా చేయటం వల్ల ఏంటంటే ఫ్యూచర్ లో వెన్ దే మ్యారీడ్, ఇప్పుడు నేను ఇంకొక విషయం కూడా ప్రతిసారి చెప్తాను, నేను హాఫ్ ఆఫ్ మై లైఫ్ ఐ వుడ్ సే, అంటే ఒక ఫేస్ మా పిల్లలు చదువులు అయ్యే వరకు ఒకటి కదా, అంటే సగం తెలియకుండానే అజ్ఞానంలో వెళ్ళిపోయినాక జ్ఞానోదయం అయ్యింది. ఓకే, సో అప్పుడు అంటే పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. ఇప్పుడు మీరు చిన్నపిల్లలు, యూఆర్ నాట్ మ్యారీడ్ ఆర్ యూఆర్ స్టడీయింగ్ ఆర్ సంథింగ్, ఇప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉందనుకో, నేను చక్కగా పెళ్ళిళ్ళు అయిన వెంటనే, అంటే మా పిల్లలు సగం పెరిగినాక వాళ్ళకి ప్రొవైడ్ చేశాను. యూ కెన్ ప్లాన్ అహెడ్. ఇంకా మీరు పెళ్ళి అయినప్పటి నుంచి ప్లాన్ చేసుకున్నాను, మీ పిల్లలు పుట్టేటప్పుడు చక్కగా వాళ్ళకి ఆర్గానిక్ పెంచి ఇవ్వచ్చు. సో ప్లాన్ అకార్డింగ్లీ, అంతే కదా. ఇప్పుడు మీరు ముందు నుంచి ఇంట్రెస్ట్ ఉందనుకో, అప్పుడు ఎదురు వాళ్ళు లైక్ యువర్ స్పౌస్ ఇఫ్ హీస్ సపోర్టివ్, సపోర్ట్ అవ్వకపోయినా మీరన్నా చేసుకోవచ్చు కదా. ఒకసారి చూసారంటే అవతల వాళ్ళు, ఇప్పుడు ఇద్దరు
ఒకే మైండ్ థాట్ ప్రాసెస్ ఉండదు, బట్ మారుతాం కదా. వెన్ ఇట్ ఇస్ గుడ్ అంటే ఆటోమేటిక్ గా ఇలా చేద్దాం అంటాం కదా. సో అలాగా మనం ముందు నుంచి ఇది ఒక్క ఫుడ్ దగ్గర గ్రోయింగ్ ప్లాంట్స్ దగ్గర ఆగదు, మొత్తం అంతా. వెన్ యూ కొంత పార్ట్ మనం హెల్దీ చేసామనుకోండి, ఇంకా అన్హెల్దీ రొటీన్ ఆల్సో విల్ చేంజ్. సో ఇది ఎలా తింటున్నాం, హెల్దీ అవుతున్నాం. సో స్లీప్ అనేది ఓకే ఉండాలి, నిద్ర ఫోన్ తగ్గిస్తాం, అయితే బయట ఫుడ్ తగ్గిస్తాం. ఇది ఎలా తింటున్నాం కదా, మళ్ళీ ఇది పొల్యూట్ చేయటం ఎందుకు పొట్టలో అని. అలాగా 1-to-1 రిలేట్ అవి ఉంటాయి కదా, మొత్తం ఓవరాల్ గా చేంజ్ అయిపోతాం. హెల్దీ లైఫ్ స్టైల్ గో, జస్ట్ నేచర్ తో ఎక్కువ. ఇప్పుడు మొక్కలు ఉన్నాయి చెప్పాను కదా, దే అట్రాక్ట్ అని. సో మీరు ఆ షాపింగ్ కో, ఆ జనాల్లోకో, ఆ క్రౌడ్ లోకి వెళ్ళడం మానేసి ఖాళీగా ఉన్న ప్లేసెస్కి వెళ్తారు. యూ విల్ కంప్లీట్లీ టర్న్ వెనకాలకో లేకపోతే యూ టర్న్ వెళ్ళిపోతుంది. ఓకే, యూ విల్ నాట్ ఎక్స్పెక్ట్. ఒక మొక్క పెంచుకుంటే ఎంత. సో హెల్తీ ప్లాంట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఒక ప్లాంట్ చూస్తున్నాం మ్యామ్, దేనికి యూజ్ అవుతుంది ఇప్పుడు? మనం యాక్చువల్లీ మార్నింగ్ లేసి వచ్చినప్పుడు అలా జస్ట్ నోట్లో వేసుకుంటానికి కొన్ని రకాలు గార్డెన్లోవి పనికొస్తాయి. ఓకే, సో ఇది పెప్పర్మెంట్ టేస్ట్ చేయండి. తులసి ఆకులైనా పర్లే, ఇది లేకపోయినా. కోల్డ్ కాఫ్ ఉన్నట్టు ఎలా ఉంది, కొంచెం ఘాటుగా ఉంది. ఇట్స్ గుడ్. మింట్, పోలో ఇవి ఉంటాయి కదా, అంత స్ట్రాంగ్ గా ఉంటుంది, మొత్తం చాలా క్లియర్ అవుతుంది. సో మన పిల్లలకి ఎప్పుడైనా జలుబులై చేసినప్పుడు కూడా నవ్వించవచ్చు, లేకపోతే కొంచెం వేడి నీళ్ళలో వేసి మరిగించి తాగటానికి బాగుంటాయి. ఇట్స్ ఈజీ గ్రోయింగ్. స్టెమ్ కట్టింగ్స్ ఇప్పుడు తీసి పెట్టామంటే వచ్చేస్తుంది. చాలా ఒక మొక్క వచ్చిందంటే మొత్తం మొన్న అక్కడైతే మొత్తం మడంతా అయిపోయింది, అనవసరంగా తీసేయాల్సి వచ్చింది. అది డ్రై చేసుకుని మనం దాచుకోవచ్చు కూడా యాక్చువల్లీ. సో ఇలాగ ఉంటాయి కొన్ని. తర్వాత లెమన్ గ్రాస్ ఇక్కడ ఉంది, ఇక్కడ లెమన్ గ్రాస్ ఉందండి, అది కదా, అది టీస్ పెట్టుకోవచ్చు. మనం టీలో కూడా వేసుకోవచ్చు, పాలతో పెట్టుకున్న వాటిలో వేసుకోవచ్చు, లేకపోతే డికాషన్ లాగా కూడా తాగొచ్చు. దానివల్ల కోల్డ్ చాలా ఉంటాయి. మనం గూగుల్ చేసాం అనుకోండి, ఇప్పుడు మనకు తెలిసినవి జలుబు కఫం అనే ఉంటాయి, తర్వాత మనకు తెలియనివి బోల్డ్ అని చెట్టా ఉంటుంది. ప్రతి మొక్కకి లైక్ ఈ బంతి మొక్కకి కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మన జామ చెట్టు ఉందా, జామ ఆకులు కూడా కషాయాలు తాగుతాము. సో ప్రతి మొక్క, ఇప్పుడు ఒక మందార మొక్క ఉంది అనుకోండి, మందార పువ్వులు కూడా టీస్ తాగుతాము. రోజ్మెరీ ప్లాంట్స్ ఉంటాయి, ఇక్కడెక్కడ ఉంది. ఓకే, సో అవన్నీ మనం నూనె ఆయిల్స్ చేసుకోవచ్చు. సో అలాంటివి ఇప్పుడు అవి కూడా అంతే కదా, అవి డిజీజ్ రాకుండా కెమికల్స్ వేస్తారు. సో బయట కొనుక్కున్న కన్నా మనం అలాంటివి కూడా లైక్ రెగ్యులర్ గా మన డైలీ మనకి యూజ్ అయ్యేవి, సింప్లీ మార్నింగ్ వచ్చి తెంపుకొని మార్నింగ్. లేకపోతే ఇప్పుడు హెయిర్ ఆయిల్ చేసుకోవాలనుకో మీరు, మందార చెట్లు లేకపోతే ఇవన్నీను. సో అందులోకి కావాల్సినవన్నీ బోల్డ్ అని ఇవి ఉంటాయి, అందులో వేయాల్సినవి. అవన్నీ కూడా పిచ్చి మొక్కల్లా పెరుగుతాయి మనకి బయట. సో అవన్నీ కూడా వేసుకున్నాం అనుకో, హ్యాపీగా కెమికల్ లేకుండా మనం నూనె తయారు చేసుకోవచ్చు, టీస్ తయారు చేసుకోవచ్చు, ఈ కషాయాలు చేసుకోవచ్చు. తర్వాత ఇది కిడ్నీ ప్లాంట్, కిడ్నీ స్టోన్, రణపాల మొక్క. పర్సనల్ గా మా ఫ్యామిలీలో లైక్ సర్జరీ పడుతుంది అన్న టైంలో స్టోన్ పడిపోయింది. ఇది నమ్మినా నమ్మకపోయినా బట్ ఇట్ విల్ వర్క్ మాట. అంటే ఎలా మ్యామ్? ఇది మా జ్యూస్ లాగా తాగొచ్చు, ఆర్ ఎల్స్ యూ కెన్ తినండి, నవ్వులండి. తర్వాత ఈ ఎండాకాలంలో సెగ్గడ్లు అవన్నీ వస్తాయి కదా, అలాంటివి కూడా మనం అక్కడ పెట్టినా అణిగిపోతుంది అంట. చాలా గడ్డలు లాంటి వాటికి ఇంక ఇలాంటి ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ కి బోల్డ్ రకాల మొక్కలు ఉంటాయి. సో అవన్నీ కూడా మనం గార్డెన్ లో ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల తినేయచ్చా? తినొచ్చు, ఏమవదు. మొత్తం రాళ్ళనైనా కరిగిస్తుంది, పత్తర్ చట ఏదో అంటారు హిందీలో. ఓకే, సో రాయినైనా కరిగిచ్చేస్తుంది అంటే అది కూడా ఈజీ గ్రోయింగ్ కదా మ్యామ్. ఇది ఆకు బ్రయోఫిలం యాక్చువల్లీ. ఇది ఆకు పడింది అనుకో, పక్కన వస్తుంది కదా, ఇవి ఉన్నాయి కదా, వీటిలో ప్రతి దానికి ఒక్కొక్క మొక్క వస్తుంది. సో ఆకుతో కూడా గ్రో చేసుకోవచ్చు. అది కూడా కిడ్నీ రాళ్ళు కరిగిచ్చేస్తుంది. స్టోన్ అదే మీన్ స్టెమ్ కట్టింగ్స్ పెట్టుకోవచ్చు. సో ఇలా చాలా మొక్కలు ఉంటాయి. తులసి ఆకులు ఉంటాయా, తర్వాత మన పుదీనా ఉంటుందా. సో ఇవన్నీ, తర్వాత అల్లం మొక్కలు ఉన్నాయి. అల్లం ఇప్పుడు టీస్ లో ఫ్లేవర్స్ కి ఇలా రకరకాల ఇలాచీ మొక్కలు ఉంటాయి. అవి ఫ్లేవర్ కావాలనుకోండి, సో మనం అవి అల్లం మొక్క, యాలకులు అలాంటివి వేసుకోకుండా ఆకులు కూడా మనం యూస్ చేసుకో. ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్
ఓకే. కొన్ని వాడని ఉండొచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ మనం ఏదో ఒక కన్స్యూమ్ దానికి చేసుకోవచ్చు. ఓకే. సో పెంచుకునే కొలది మనం డీటెయిల్డ్ గా వెళ్తాం. టెర్రస్ గార్డెనింగ్ లో చాలా మంది టెర్రస్ గార్డెనింగ్ లో ఇలాంటివి పెరగవు అనుకున్న మొక్కలు ఏంటి మీరు పెంచుతున్నవి? ఏం లేదమ్మా, చెప్పాను కదా, ఆ సీజన్ అండ్ క్లైమేట్ బట్టి ఆల్మోస్ట్ పెరుగుతున్నాయి. మన క్లైమేట్ నే ఒకటే చూసుకోవాలి. ఓకే. మునగ చెట్టు కూడా, మునగ చెట్టు ఇంకా కాయలు బోల్డ్ అని కాస్తుంది. నా ఈ తక్కువ ఏజ్ కట్టింగ్స్ పెట్టి ఇంకైతే బరువు మొయ్యలేనని కాయలు కూడా కాస్తుంది. అమ్మో. కాదు మమ్మీ, ఆర్గానిక్ ఫుడ్ కోసం నేను కామెంట్స్ లో చాలా మంది అడిగితే చూసాను, మాకు కూడా ఇవ్వచ్చు కదా, మేము కూడా హెల్దీగా ఉంటాం, మాకు పంపించవచ్చు కదా ఆ కూరగాయలు, మేము కొనుక్కుంటాం, మీరు అమ్మండి మేము కొనుక్కుంటాం అని అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. అన్ని పెరగట్లేదు కదా, సో ఉన్నాయి మాకు ఎక్సెస్ అవుతాయి ఆబ్వియస్ గా. అవి ఫస్ట్ నాకు హెల్ప్ చేసిన వాళ్ళకి వెళ్తాయి కొన్ని, అక్కడ కూడా తీసుకున్నాక వెళ్తాయి. తర్వాత నేబర్స్ కి వాళ్ళకి వీళ్ళకి వెళ్తాయి, ఫ్రెండ్స్ కి వెళ్తాయి. ఊర్లో వెళ్ళినప్పుడు చుట్టాలకి ఇప్పుడు వరకు అటు నుంచి తెచ్చుకునే వాళ్ళం. ఊరి నుంచి వస్తే ఓ బ్యాగ్డ్ కూరగాయలు, ఫ్రూట్స్, అట్టుపల్లిలో మామిడికాయలు తెచ్చుకో. ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు పట్టుకెళ్తా ఉంటాను. మీరు పంపిస్తున్నారా? గుమ్మడికాయలు, ఇలాగ పసుపు, ఎస్పెషలీ పసుపు ఎవ్రీ ఇయర్ సమ్ 50-60 kgs వరకు ఒక చిన్న మడిలో పెంచుతాను. అది పౌడర్ చేసుకుని వచ్చిన వాళ్ళందరికీ లైక్ అదొక ఆనందం. ఒక పావు కేజీ ప్యాకెట్లు అలా ప్యాక్ చేసుకుని ఉంచుకుంటాను. అలా అదొక ఆనందం. అంటే అమ్ముకునే అన్ని ఉండవు ప్రెసెంట్ అయితే, థాట్ ప్రాసెస్ లేదు. ఓకే. నార్మల్ గా మనకు పక్కన ఉన్న వాళ్ళకి ఇస్తే సరిపోతుంది. కామెంట్స్ లో ఎప్పుడన్నా రాస్తా ఉంటారు, నాకు వీలయ్యి నా అంటే పంపించగలిగిన దాంట్లో అయితే ఈ స్విగ్గీలు అవి ఉంటాయి కదా, బుక్ చేస్తుంటాను ఎప్పుడన్నా. ఒక్కొక్కసారి క్రేవింగ్స్ కూడా లైక్ ఈ కనుపు చుక్కుళ్ళు అవి ఉంటాయి దేశవాళీవి, అవి మనకు బయట మార్కెట్ లో దొరకవు. అవి ఎప్పుడో తిన్నాము, తినాలనిపిస్తుంది అని మొన్న ఎవరో రాశారు, మీరు నాకు పంపించారు కదా మేడం అని. చెప్తున్నాను అలాగా అప్పుడప్పుడు పంపించడానికి దగ్గరుంటే అందరికీ అవ్వదు, కుదిరిని. ఇది ఇన్సులిన్ ప్లాంట్, షుగర్ పేషెంట్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు. ఓకే. అంటే కంట్రోల్లో పెడుతున్నామా? రెగ్యులర్ గా వాడుతూ ఉంటే లైక్ అది ఉన్న వాళ్ళు నేను ఎప్పుడు వాడిని తెచ్చుకున్నాను కానీ జస్ట్ ఆర్నమెంటల్ లా పెరుగుతుంది, తినొచ్చు. బాగుంది. తర్వాత మనకి షుగర్ కి సబ్స్టిట్యూట్ కింద వాడతాం కదా, ఏంటది స్టీవియా. ఓకే. స్టీవియా కూడా నేషనల్ స్వీట్నర్ అది. సో ఆకులు కూడా పెంచుకోవచ్చు, ఉండేది మొక్క పోయింది. సో మనం డయాబెటిక్ వాళ్ళకి ఆ ఆకులు కొన్ని, లేకపోతే స్వీట్స్ కూడా వచ్చినాయి కదా స్టీవియాతో చేసుకున్నవి, సో అలాంటివి ఉంటాయి. తర్వాత ఇది పసుపులో ఈ నల్ల పసుపు, ఇది క్యాన్సర్ పేషెంట్స్ కి వాడతారు. లైక్ దానికి ఏదో జ్యూస్ కాదు, దుంప బ్లూ కలర్ లో ఉంటది. నార్మల్ పసుపు మొక్కలు పెంచుకోవచ్చు. సో ఇలా అన్నీను ఒకటేంటి చాలా రకాలు పెంచుకోవచ్చు మనం హర్బ్స్. ఓకే. గుత్తి బీరకాయ ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి తెలుసు, నాకు లేదంటే తెలియదు. ఇది రౌండ్ వెరైటీ, ఇది ఎప్పుడో ఓల్డ్ వెరైటీస్ మాట, నాట్ వెరైటీ, దేశీ వెరైటీస్ అంటాం కదా. తింటారా? కూర వండుకుంటాం మన బీరకాయ కూరలోనే. గుత్తి బీరకాయలు ఇలా గుత్తులు గుత్తులుగా, ఇలాంటిది ఒక రకం, పొడవుగా ఉండేది అందరికి గుత్తులు. అవి కూడా గుత్తులు కాస్తాయి. ఇన్నున్నగా ఉన్నాయి, అయ్యో అగో ఎలా ఆడుతున్నాయి బెండకాయ మొక్కలు, చాలా ఉన్నాయి. అయిపోయినాయి ఇంకా. ఇవి తీసేసి కొత్త అంటే చుక్కుడు పాదులు వస్తున్నాయి కదా, చుక్కుడు పాదు సీజన్ స్టార్ట్ అయితే ఇవి అయిపోతాయి. ఇదిగోండి ఎన్ని మెత్తగానే ఉంది సరే, అవునవును, ముద్దరలేదు. సో అలా ఉంటాయి అన్ని. మనం బయట దొరకని వెరైటీస్ అన్నాను కదా, సో ఇలాంటివన్నీ కూడా దేశీ వెరైటీస్. అవి కూడా దేశీయే. మామూలు హైబ్రిడ్ అనుకోండి ఒక పుల్లలా పెరుగుతాయి, మల్టీ బ్రాంచింగ్ అది రాదు. చాలా పెద్దగా వచ్చింది బెండకాయ కూడా, మొక్కలు కూడా చాలా పెద్దగా అవుతాయి. అవును. ఇవి టమాటోస్ కూడా మన దేశీ ఉంటాయి, ఎగ్జాటిక్ కూడా ఉంటాయి. ఓకే. స్టార్ట్ అవుతుంది ఇప్పుడే చాలా రకాలు, చిన్న చిన్న చెర్రీ టమాటోస్ దగ్గర నుంచి అన్ని. ఇగో చూడటానికి కూడా చాలా అందంగా ఉంటాయి, చాలా బాగున్నాయి. ఏదో డెకరేషన్ ఫ్లవర్స్ లాగా, డెకరేషన్ కాయలు ఉన్నట్టు భలే ఉన్నాయి అవి. ఈ దొండకాయలు కూడా వస్తున్నాయి ఇక్కడ. అక్కడ అది చిన్న, ఇది బీరకాయ. లోపల చాలా చెట్లు ఉన్నాయి కదా మ్యామ్, ఆ పైన ఉన్నాయి ఇంకా. ఓకే. ఇప్పుడు సీడ్స్ మనం దాచుకోవాలన్నాను కదా, సో ఒక్కొక్కటి ఎప్పుడన్నా ముదిరిపోయినాయి ఉంటే సీడ్స్ కి మనం చక్కగా ఎండిపోయినా కట్ చేసుకుని పెట్టుకుని మళ్ళీ నెక్స్ట్ సీజన్ లో చక్కగా
ఇవే వాడుకోవాలి, పేర్లు రాసుకోవాలన్నమాట. ఇందులో బోర్డు రకాలు పెంచుతాం కదా, మ్మ్. ప్రతి దానికి లేబుల్ చేసుకుని ఎప్పుడు హార్వెస్ట్ చేస్తాము, ఏ ఇయర్, ఏ టైము, మ్మ్. అవన్నీ కూడా రాసి మెయింటైన్ చేసుకోవాలి. బోర్డు పని. వామ్మో. పెంచడం ఒక ఎత్తు అయితే ఇవన్నీ దాయటం ఒక ఎత్తు. సో మన అలాగా సీడ్స్ మనమే దాచిపెట్టాలి ఇందాక చెప్పారు కాబట్టి. సో యా, ఏంటి మ్యామ్ బీరకాయనా మళ్ళీ? ప్యాషన్ ఫ్రూట్ ఇది. ఓకే. సో ఇది మనం జ్యూస్లు అవి చేసుకుంటాం కదా, నిమ్మకాయ రసం, ఆరెంజ్ జ్యూస్లు అవి చేసుకున్నప్పుడు ఈ కట్ చేసుకుని వేసుకుంటే పండిన నాట్లో పుల్లుగా గింజలు గింజలుగా జెల్లీగా ఉంటుంది. ప్యాషన్ ఫ్రూట్స్ మాట ఇవి. పొట్లకాయలు అయిపోయినాయి సీజన్. ఇది తీసేసి ఇంకోటి పెట్టాలి. మళ్ళీ పెట్టాలా? ఇగో ఈ తాడులు అయ్యి, తాడులు కట్టినవి అయితే స్ట్రైట్ గా పెరుగుతాయి, లేకపోతే ఇలా వంక టింకర్గా. సో ఈ లోపల మనం ఎంజాయ్ చేయాలంటే జూన్ నుంచి ఈ చుక్కుళ్ళు వస్తాయి. ఓకే. ఓకే, దొండకాయల్లో పెట్టుకున్నాం అనుకో, ఇంకా ఇంచుమించుగా సంవత్సరం మొత్తం ఉంటది. ఒక మొక్క పెట్టుకున్నాం అంటే 2 ఏళ్ళ వరకు పాదు ఉంటది. టైం టు టైం కూరగాయలు అయితే వస్తాయి. నైస్. ఇలా ఉంటది. అటువైపువి అయిపోయినాయి, సో అది తీసేసాం. లాంగ్ బీన్స్ అవి ఉండేవి. ఓకే. తర్వాత ఇక్కడ ఇంకొక రకం గుత్తిపీరకాయలు అన్నాను కదా, ఇదిగో ఇది సొరకాయ కదా? ఇది స్పాంజ్ గార్డ్ అంటాం. ఓకే. ఇవి నేతి బీరకాయ అంటాం కదా, అది. లాంగ్ బీన్స్ అయిపోయినాయి, మళ్ళీ పెట్టుకోవాలి. ఇది లాంగ్ గుత్తి బీర అంటే ఓకే. ఇది కూడా సీడ్స్ కోసం అయిపోయినాయి, ఎండిపోయినాయి. చూసారా, సీజన్ అయిపోయింది అన్నమాట. అలాగ వదిలేస్తే ఎల్లో అయ్యి పోతుంది. ఇవన్నీ ఇంకా కొన్ని కాస్తాయి. ఓకే. అవి పనికొచ్చినాయి. ఇవన్నీ బాగుంటాయి. ఇవి తొక్కతో వండుకుంటాం. తొక్కతో పాటు ఫైబర్. ఆ తొక్క పచ్చడి కూడా చేసుకుని తింటారు కదా? తొక్కతో పాటు కూర వండేసుకోవచ్చు. ఓకే. కాకరకాయలు అండ్ అది కూడా సీజన్ అదే కంటిన్యూస్ గా ఉంటాయి కదా. పురుగు పట్టింది. కాకరకాయలు అండ్ పాలినేషన్ కోసం మనం మస్ట్ గా పువ్వులు ఉండాలి, అది మ్యాండేటరీ కదా. సో బీస్ అండ్ బటర్ఫ్లైస్ ఇవన్నీ వచ్చి పాలినేషన్ అయితే ఎక్కువ ఈల్డ్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా ఏవో ఉన్నాయి కొన్ని, అవి అయిపోయి తీసేసి కొత్తవి పెట్టుకోవాలి ఇవన్నీ. థ్యాంక్ యూ. ముల్లంగి గ్రీన్ వెరైటీ, ఇది రేర్ వెరైటీ. ఇది గ్రీన్ గా లావుగా మీటి రాడిష్ అని ఇంత లావుగా కూడా ఉంటాయి. ఓకే. సో ఇది ఒక రకం. తర్వాత కంద, ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ కంద మొక్కలు. కంద, చామ దుంపలు కూడా ఉంటాయి. ఓకే. సో ఇవన్నీ చెప్పాను కదా కంపోస్ట్ లో పెరుగుతుంది. ఇదంతా కంపోస్ట్ సాయిల్. అలాగే ఇందాక మీకు చెప్పినట్టు సాయిల్ చూసారా టెక్స్చర్, ఈజీగా వెళ్ళేటట్టు. ఇదిగో అలా తుక్కులులో ఇప్పుడు ఆ తుక్కులు వేసాం కదా పక్కన ఆ డ్రమ్ లో, కూరగాయ తొక్కులు అలాగా మనం లేయర్ కింద వేసుకుంటే చక్కగా అది కింద మట్టి తయారవుతుంది. ఇలాగా పైన మొక్కలు కూడా పెరుగుతాయి. ఫుడ్ కంపోస్టింగ్ ఎట్ ద సేమ్ టైం. ఓకే. వంకాయ మొక్కలు ఇవి ఎగ్జాటిక్ అన్నాం కదా వెజిటేబుల్. ఆకుకూర ఇది ఒక. పప్పు చేసుకోవచ్చా? అన్నీ వేపుకోవచ్చు. ఇది ఒక రకం పింక్ది, అందులో గ్రీను. స్మెల్ వస్తుంది. ఇది ఓకే. ఇది బేసిల్ అంటాము. కస్తూరి. అది మనం చీర తగిలినా ఇప్పుడు దాకా లేదు, సడన్ గా వచ్చింది. సో ఇవన్నీ మనం సెన్సెస్ అన్నీ కూడా ఎంప్లాయ్ చేయాలి గార్డెన్ లోకి వచ్చినప్పుడు. ఇప్పుడు టేస్ట్ చేసామా, అవును, ఈ సౌండ్లు వింటున్నామా, సెన్స్ చేస్తామా, వాసన చూస్తామా, కళ్ళతో ఆనందిస్తామా. సో మొత్తం అన్నీ కూడా మనం అక్కడ పెట్టాలి, నేచర్ మీద దృష్టి పెట్టాలి. అప్పుడే అర్థమవుతుంది దాని గురించి. పైన కూడా ఏదో చెట్లు వేసినట్టు ట్యాంక్ చుట్టూను పాకటానికి చుక్కుడు పాదులు ఎక్కిస్తాం ఎవ్రీ ఇయర్. అవే కంచుకుళ్ళు అన్నాం కదా, తగ్గించేసాను కొంచెం, ఎంతవరకు అయితే అంతవరకు అన్నట్టు. ఓన్లీ వెజిటేబుల్సే గ్రో చేస్తున్నాను. అంటే అక్కడ కూడా ఉంటున్నాయి కదా, తగ్గిపోతుందా? ఓపిక అని కాదు, ఎక్కువ మళ్ళీ ఇది మనం ఎంజాయ్ చేస్తూ చెయ్యాలి కానీ హెక్టిక్ పని అని. ఇప్పుడు ఏమన్నా బాగాలేదంటే మళ్ళీ నాకు టెన్షన్, సో ఎఫెక్ట్ అవుతుంది. ఏం లేకుండా చక్కగా ప్రశాంతంగా సరిపడా పెంచుకుని, ఎక్కువ ఇదేం పోటీ కాదు కదా. అదే ఎగ్జాక్ట్లీ ఆ క్వశ్చన్ ఉండి నాకంటే, ఎప్పుడైనా ఛానల్ పెట్టి ఇది చేస్తున్నందుకు దానికోసం పరిగెడుతూ ఉండడం వల్ల అది వర్క్ లాగా మారిపోయి మీరు దాని మీద ఇంట్రెస్ట్ వదిలేసారా?
అలా ఏం లేదు, ఫస్ట్ లో అంతా ఎంతూజియాజం ఉంటుంది మనకి. ఓకే. సో ఇది పాస్ అయ్యామనుకో, క్యారెట్ వేసామనుకో, క్యారెట్ సక్సెస్ అయిందంటే వెరీ గుడ్, టిక్. నెక్స్ట్ బీట్రూట్ లేకపోతే ఇంకొక వెజిటబుల్, అది ఒక రకమైన ఎంతూజియాజం. సో ఒకటి మనం స్టేజ్కి వచ్చినాక వెన్ యూ ఆర్ కాన్ఫిడెంట్ ఎనఫ్ దట్ యూ కెన్ గ్రో ఎనీథింగ్, నువ్వు గ్రో అంటావు మళ్ళీ అహంకారమేమో, ఏదైనా పెరుగుతాయి పెంచొచ్చు అని మనం అవగాహన వచ్చినాక, సరే ఇప్పుడు మనకి ఉన్న టైంలో ఇంత స్పేస్లో మనకి ఏం అవసరం అవే పెంచుతాం. అప్పుడు అవసరం ఉన్నా లేకపోయినా అన్ని ఎక్స్ప్లోర్ చేయగలమా లేదా. ఇప్పుడు ఏంటంటే ఏం తింటున్నారు మా ఇంట్లో, ఏది ఇష్టమో అవే పెంచుతాం. ఓకే. సో ఈ వేరే రకాలు వేరే దగ్గర ఉంటాయి, మన దగ్గర లేవంటే అవి మనకు అవసరం లేదు. అండ్ సిన్స్ స్పేస్ ఇస్ లిమిటెడ్, అలాగే మైండ్ఫుల్ గా మనం ప్లాన్ చేసుకోవాలి. ఓకే. గార్డెన్ టూర్ మొత్తం చూసాక, మీ మాటలు విన్నాక, ఆల్మోస్ట్ చాలా మందికి ఒక థాట్ అయితే వస్తుంది. మనం ఆ లగ్జరీ అనేది మాట్లాడుకున్నాం కదా, చాలా మంది మైండ్స్కి ఒక థాట్ని తీసుకొస్తుందని అయితే అనుకుంటున్నాను. మీ సజెషన్ ఏంటి మ్యామ్ ఫైనల్గా గ్రో చేయాలనుకునే వాళ్ళకి, గార్డెనింగ్ చేయాలనుకునే వాళ్ళకి ఒక సజెషన్? ఇందాక చెప్పినట్టే మీరు ఫస్ట్ ఇష్టం పెంచుకోండి, మొక్కలు పెంచాలి అండ్ ఇది ఎంత బాగుంది, లైక్ పువ్వులు ఒకటి. ఫస్ట్ మీకు ఫిజికల్ ఎక్సర్సైజ్, మెంటల్ ఏమంటాము, మనకి స్ట్రెస్ ఫ్రీ లైఫ్ కూడా ఉంటుంది. ఓకే, సో మెంటల్ అండ్ ఫిజికల్ గా అడ్వాంటేజెస్ ఉంటాయి. అది కాకుండా బోనస్ గా మనకు హెల్దీ ఫుడ్. ఓకే, సో ముందు స్టార్ట్ చేసినప్పుడు అంతా కన్ఫ్యూజన్, లైక్ ఎక్కడ మొదలెట్టాలి ఏంటో తెలియదు. ఎవరైనా వీలైతే గైడ్ చేసే వాళ్ళు ఉంటే అడగండి, లేకపోయినా సరే మాలాంటి వాళ్ళు చేసిన వీడియోస్ ఉన్నాయి, అవి జస్ట్ చూసిన ఐడియా వస్తుంది. సో స్టార్ట్ అంటూ చేయండి, తర్వాత మీకు అర్థమైపోతుంది. సో ఇనీషియల్గా స్టెప్ తీసుకుని మీరు ఫెయిల్ అయిపోయినప్పుడు అసలు ఎక్కడ వస్తుంది అంటే, ఫెయిల్ అయిపోయినా ప్లీజ్ డోంట్ గివ్ అప్. ఎలాగ మనకి ఇష్టమైన మళ్ళీ 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 పడి లేచి అన్నట్టు ట్రై చేస్తూ ఉంటామో, ఇది ఒక రకమైన పేషెన్స్కి టెస్ట్. ఎప్పుడైతే ఒక రెండు అటెంప్ట్స్కి గివ్ అప్ చేసేసే వాళ్ళు ముందుకెళ్ళరు. కరెక్ట్. సో ఎందుకు మనం అది పనిగా మళ్ళీ మళ్ళీ ట్రై చేయాలి, ఎందుకు అవ్వట్లేదు అని ఎక్కడ మిస్టేక్ అయిందో నెక్స్ట్ టైం చేసినప్పుడు రిపీట్ అవ్వకుండా రెక్టిఫై చేసుకుంటూ వెళ్తే అసలు ఎన్ని రకాలు పెంచుతారో. సో ఆ స్పిరిట్ ఉంటుంది. తప్పు చేసినప్పుడు మాత్రం ప్లీజ్ డోంట్ గివ్ అప్. ఇంకా అంతకు మించి చెప్పను. ఒక్కసారి మీరు స్టార్ట్ చేశారంటే యూ విల్ ఎంజాయ్, యూ విల్ ట్రస్ట్ మీ, దెన్ తర్వాత యూ విల్ లేటర్ థ్యాంక్ పీపుల్ లైక్ అస్. సో ఇలా పెంచే వాళ్ళు చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళందరూ మీరు థ్యాంక్ చేస్తారు వన్స్ యూ స్టార్ట్ యువర్ లైఫ్ స్టైల్ లైక్ దిస్. ఎస్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. అండ్ ఈ టూర్ చూసిన తర్వాత నేను కూడా అట్లీస్ట్ 10-15 మొక్కలేనా అనుకుంటున్నాను. లగ్జరీ అంటున్నావు కదా, మరి నువ్వు ఎంత సీరియస్ గా తీసుకుంటున్నావు? లగ్జరీ నుంచి అయితే చాలా సీరియస్ గా, నేను రైస్ వరకు దట్ సీడ్ ఇన్ యువర్ హెడ్ ఇప్పుడు తీసుకుంటే కొన్ని రోజులకి ఐ విల్ స్టార్ట్ డూయింగ్. అది మెల్లగా నువ్వు మెంటల్ గా ప్రిపేర్ అయ్యే టైం. So once you settle down and you have your own time and space, అప్పుడు నేను వెంటనే అలా స్టార్ట్ చేసేయచ్చు. I'll do that now. ఫ్యూచర్ లో చూడాలి మరి ఖచ్చితంగా. నేను మీకు చూపిస్తాను ఇట్లా చేశాను మ్యామ్, మీ వల్ల ఇన్స్పైర్ అయ్యా అని చెప్పేసి. అనొద్దు, నువ్వు చక్కగా శుభ్రంగా మంచి ఫుడ్ తిని హ్యాపీగా ఫ్యామిలీతో ఉంటే అదే సంతోషం మాకు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. It's pleasure having you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.